महादेव। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीम्। शंकराय सुनामधारिणे शिष्यचित्ततमोपहारिणे नित्यसत्यसुबोधरूपिणे श्रौतसन्मतसुहेतवे नमः। श्रुतिसागरसारसुधातारं स्मृतिस्थापिततत्त्वप्रदातारं दृढदीक्षाद्वैतसदाचारं प्रणतोऽस्मि महेश्वरमौलिसुतम्। महद्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। सभाये नमः। శారదా చంద్రమౌళీశ్వరుల ఉభయ జగద్గురువుల అనుగ్రహంతో ఇవాళ రెండవ రోజు శంకర దిగ్విజయాల యొక్క ప్రవచనాన్ని ప్రారంభిద్దాము. నిన్నటి రోజున మనము దీని యొక్క వైశిష్ట్యత చెప్పుకున్నాం. ఈ శంకర దిగ్విజయాలు శృంగేరి జగద్గురువులు అయిన శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు మనకు అందించారు కావ్య రూపంలో. అత్యద్భుతమైన శ్లోకాలవన్నీ మనం చూస్తూ ఉన్నాము. అది ఎంత గొప్పగా ఉన్నాయో. ధర్మాన్ని నిలబెట్టాలి, అవైదిక మార్గము ఎక్కువైపోతున్నది భూమిలో అని బాధపడిన చింతించిన దేవతలు కైలాస శంకరుడిని చేరి వారి యొక్క అనుగ్రహం గురించి ధర్మ రక్షణ గురించి ప్రార్థించగా శంకరుడు అలాగే నేను మానవ రూపంలో వస్తాను అని ఆశీర్వదించి తన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కుమరిల భట్టు అన్న పేరుతో కర్మకాండను నిలబెట్టడానికి ముఖ్యంగా వారు నియమించారు. అట్లాగే నేను కూడా శంకరాచార్యులు వారు అన్న యతి రూపాన్ని దాల్చి వస్తాను నలుగురు శిష్యులతో. ఎలాగ నలుగురు శిష్యులు అంటే 4 భుజాలు కింద 4 భుజాలు కలిగిన శ్రీహరి వలె నేను వస్తాను. ఎందుకంటే స్థితి ధర్మరక్షణ అలాంటి రూపాన్ని దాల్చి వస్తాను. నలుమూలలా కూడా జ్ఞానాన్ని నేను ప్రసరణ చేస్తాను, బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని ఇస్తాను అని కైలాస శంకరుడు ఉమా సహితుడైన వాడు చెప్పి ఉన్నాడు. అట్లాగే కుమరుల దట్టు ఎంత గొప్ప కర్మకాండ నిష్ఠ కలిగిన వాడో మనం చూసాము. పూర్వమీమాంస ఏదైతే ఉందో వైదిక మార్గం దాన్ని అంతా చక్కదిద్దారు. అంటే మిగతా అవైదిక మార్గాలు అప్పట్లో ఏమున్నాయంటే శూన్యవాదాలు, నాస్తికవాదాలు, బౌద్ధ మతము, అలాగే శైవం అని కొందరు కేవలం శివుడే మా దేవుడు, ఇంకా వేరే వాళ్ళు దేవుడు కాదు, ఆ లెక్కలోకి రారు అని. అలాగే వైష్ణవమే నమ్మిన వాళ్ళు ఉంటారు, విష్ణువే మా దేవుడు, మిగతా వాళ్ళని మేము నమ్మము, వాళ్ళ పేర్లు వినము. అలా కొందరు గానాపతులు గణపతిని, సుబ్రహ్మణ్యుణ్ణి, సూర్య ఆరాధకులు, వామాచారం కలిగిన వాళ్ళు అంటే క్షుద్రమైన పూజలు చేస్తూ ఉపాసన చేస్తూ బలులు రక్త తర్పణాలు ఇస్తూ అలాంటి క్షుద్రమైన ఆచారాలు కూడా ఉన్నాయి అప్పట్లో. వాటిలన్నిటినీ ఖండించి అన్ని ఒక ఛత్రం కింద తీసుకురావాలి. అదే వైదిక మార్గము. ఎందుకు అంటే వేదం నిలబడితేనే మనం ఇచ్చే హవిస్సులు అవి దేవతలకు అందుతాయి. పరస్పరం వాళ్ళు కూడా మనకి భూమిని సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకు వేద మార్గము ఖచ్చితంగా శ్రేయోదాయకం అందరికీ కూడా. అది ముఖ్యమైన కర్తవ్యం కింద సుబ్రహ్మణ్యుడు కుమరుల భట్టు అన్న పేరుతో జైమిని, ఆయన ఎవరు జైమిని మహర్షి అంటే వ్యాసుల వారి యొక్క శిష్యుడు జైమిని మహర్షి. ఆ జైమినికి శిష్యుడు కుమరుల భట్టు. అలా అవతారం చెంది అప్పట్లో అన్ని అవైదిక మతాలను సుమారుగా అన్నిటినీ ఖండించారు అంటే వారు లేకుండా పోవడం కాదు. కుమరుల భట్టు చెప్పే వైదిక మార్గం జోలికి ఇంకెవరు వచ్చేవాళ్ళు కాదు. దాక్కొని మూలలా కొంత ఎవరికి వాళ్ళు పారిపోయి వాళ్ళ అనుష్ఠానాలు వాళ్ళకి నచ్చిన మార్గమే చేసుకుంటూ కూర్చునేవారు తప్ప. ఎందుకు ఆ మాట అన్నానంటే శంకరులు కూడా 72 అవైదిక మతాల తర్వాత కూడా ఖండించారు. ఒకవేళ కుమరుల బట్టే మొత్తం లేకుండా చేసేస్తే శంకరులకి ఆ అవకాశం ఉండేది కాదు. అంటే అప్పటికి ఈయన ఇంత చేసినా కాలక్రమేణా మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటారు పుట్టగొడుగుల్లాగా ఇలాంటి అవైదిక మతాలన్నీ కూడా. అందుకని అన్నమాట నేను చెప్పవలసి వచ్చింది. ఈ కుమరుల భట్టుకి ఒక గొప్ప శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరే మండన మిశ్రుడు. ఆ మండన మిశ్రుడు కూడా గొప్ప వైదిక పండితుడు. అలాగే పూర్వమీమాంసలో దిట్ట ఆయనకి తగ్గ భార్య ఉభయ భారతీ దేవి.
వీరందరూ మాహేష్మతి నగరం అన్న గ్రామంలో ఉండేవారు. సరే, అది తర్వాత ఎలాగూ విశేషంగా చెప్పుకుంటాం. ఈ కథ ఇటుండగా కాలటి నగరంలో, కేరళకి చెందిన కాలటి అన్న అగ్రహారంలో శివగురు ఆర్యాంబ అన్న దంపతులకి ఒక గొప్ప లగ్నంలో శంకరాచార్యుల వారు జన్మించారు. ఒక కుమారుడు, అంటే కైలాస శంకరుడే శంకరాచార్యుల వారి కింద వారి ఇంట్లో జన్మించారు. ఆర్యాంబ యొక్క గొప్పతనం చూసాము ఎలా ఉన్నది అన్నది. చిన్న చిన్న బుడిబుడి మాటలు, బుజ్జి మాటలు మాట్లాడుతూ బుడిబుడి నడక వేసుకుంటూ ఆ బాలశంకరుడు, అంటే సంవత్సరం కూడా నిండని శంకరుడు ఎంత గొప్పగా ఉన్నాడు, ఎంత గొప్పగా విద్యారణులు వారు వర్ణించారో అవన్నీ నిన్న మనం చూసి ఉన్నాము. వారు పుట్టగానే ఒక అద్భుతం జరిగిందని చెప్పారు. ఏమిటి అంటే, ద్వైతుల యొక్క చేతిలో పుస్తకాలు పడిపోయినాయి. అదే సమయంలో ఆ సన్నివేశాన్ని చూసి వేదమాత చాలా సంతోషంగా పక్కుమని నవ్వింది అని చెప్పారు. ఎక్కడో ధ్యాన నిమగ్నులైన వ్యాస మహర్షి యొక్క హృదయం చిత్కమలం వికసించింది అని చెప్పారు. అంటే ఆనందాన్ని, ఒక చక్కటి శిష్యుడు వచ్చాడు అని. వారికి శంకర అన్న నామాన్ని వారి నాన్నగారు పెట్టారు. ఎందుకు అంటే, వారిని చూడగా అందరూ సంతోషిస్తున్నారట. అట్లానే వారు శంకరుడు, వృషాచలేశ్వరుడు నామంతో అక్కడ విరాజిల్లుతున్న సాక్షాత్ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పుట్టాడు కాబట్టి శంకర అన్న నామం రెండు ఉన్నాయి ఆయనకి. రెండోది శంకరోతి శంకర, ఆయన వచ్చిన అవతారమే మంచి శుభాలు చేయడానికి. అందుకు కూడా ఆయనకి శంకర అన్న నామము అలా ఉన్నది. అదో విచిత్రం. సాక్షాత్ కైలాసంలో ఉన్న అప్పుడు ఆయన పేరు శంకరుడు, బ్రహ్మచారి కింద అంటే పుట్టినప్పుడు బ్రాహ్మణ గృహంలో ఆయన పేరు శంకరుడే, తర్వాతి కాలంలో సన్యాసం తీసుకున్నా కూడా ఆయనకి పేరు మారలేదు, అది శంకరాచార్యులు వారే. అంటే మిగతా వాళ్ళవి పెట్టుకున్న పేర్లవి, పేరు నామ మాత్రమే ఉంటాయి కాబట్టి పేర్లు మారుతాయి. కానీ వారి అవతారమే శంకరుడు ఆయన, అందుకని చెప్పి ఆయనకి పేరే మారలేదు అనమాట. అలాగా ఇవన్నీ చూసాం మనము. శంకరుడు ఎలా ఉన్నారు, ఆయనకి చంద్రవంక, శూలము అలాంటి చిహ్నాలు కూడా ఆయన శరీరం మీద కనపడుతున్నాయి. చక్కటి తెల్లగా స్ఫటికం ఎలా మెరిసిపోతూ ఉంటుందో అలాంటి శరీర ఛాయతో ఆయన ఉన్నారు. ఇది ఎవరి గురించి మాట్లాడుతుంటే బాలశంకరుడు, అంటే గట్టిగా సంవత్సరం కూడా నిండలేదు అంతటి చిన్న శంకరాచార్యుల వారి గురించి చెప్తున్నాం. మీరు ఆ ఊహ తెచ్చుకోవాలి మనస్సులో. ఎంత చిన్న బాలకృష్ణుడు, బాలరాముడు, బాలా త్రిపుర సుందరి దేవి, అట్లా బాలశంకరుడు, అది అన్నమాట అక్కడ. అది ఉపాసన రహస్యం అది. తర్వాత 3వ సర్గలో నిన్న చూసాం, ఉభయభారతి మండల మిశ్రుల యొక్క పరిచయం చేసుకుని బ్రహ్మలోకంలో వారికి దుర్వాసోముని యొక్క శాపం తగిలి మళ్ళీ వారి ఇక్కడ భూలోకంలో పుట్టవలసి వచ్చింది. వారితో పాటు ఇతర దేవతలు కూడా మానవ అవతారం తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళలో విష్ణువు ప్రధానంగా పద్మపాదాచార్యుల వారి కింద, వాయువు హస్తామలకాచార్యుల వారి కింద, వాయువు యొక్క 10వ అంశ తోటకాచార్యుడి కింద, అలాగే బ్రహ్మగారు సురేశ్వరుల కింద, సరస్వతి ఉభయభారతి కింద, నందీశ్వరుడు ఆనందగిరి అన్న పేరుతో ఆయనే శంకరుల యొక్క భాష్యానికి వ్యాఖ్యానం ఇచ్చేవారు అన్నమాట, ఇంకా సులువుగా అర్థం కావడానికి. సాక్షాత్ బృహస్పతి దేవతల యొక్క గురువు ఆయన కూడా కణాదుడు అని వైశేషిక న్యాయము అని ఒకటి ఉంటుంది, అది కూడా శాస్త్రాల్లో. దాన్ని ఇచ్చిన కణాదుడి కింద జన్మించారు. వరుణుడు చిత్సుకాచార్యుల వారన్న పేరుతో, ఇంద్రుడు సుధన్వ రాజు కింద. ఆయనకు అదే పని, అక్కడున్నా కూడా రాజు, ఇక్కడున్నా కూడా రాజే ఇంద్రుడు. అలాగనే వారు అవతారాలు తీసుకున్నారు. ఇవాళ రోజున మనం 4వ సర్గ నుంచి సుమారుగా 10వ సర్గ వరకు ప్రయత్నిద్దాము. ముఖ్య కారణం ఇవాళ అక్షయ తృతీయ పర్వదినం కూడా నడుస్తున్నది. ఇవాళ రోజున మనం శంకరుల యొక్క దీక్షకి ముందరే కనకధార అన్న అత్యద్భుతమైన ఘట్టం, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది, ఆ ఘట్టం వస్తుంది. సుమారుగా 9-10 సర్గల దగ్గర మనకి ఏమొస్తుందంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆవిర్భావం కూడా వస్తుంది. అంటే వీరిని లక్ష్మీ నరసింహ కరావలంబం యొక్క ఆవిర్భావం, అది కూడా విశేషంగా మనకి జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఈ రోజున సాధ్యం వరకు మనం ఒక 10 నిమిషాలు ఇటు అటు అయితే ఓపిక్గా కూర్చుంటే ఆ 2 ఘట్టాలు కూడా చూసుకోవచ్చు, సమయం సందర్భం కూడా కలిసి వచ్చినట్టు అవుతుంది. అందుకని 4వ సర్గలోకి వెళ్తూ శంకరుడి యొక్క విద్యాభ్యాసం ఎలా ఉంది అంటే, ఆ బాలశంకరుడు దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. దాని గురించి చెప్తున్నారు. మనం మొట్టమొదటి సంవత్సరం నిండుతోంది అన్న సమయంలో శంకరులు ఎలా ఉన్నారు అన్నది వర్ణిస్తున్నారు. అధ శివో మనుజో నిజమాయ ద్విజగృహే ద్విజమోదముపావహన్ ప్రథమహయన ఏవ సమగ్రహీత్
సకల వర్ణమసౌ నిజ భాషికాం. సాక్షాత్తు శివుడే అంటే ఆనంద స్వరూపుడు, శుభాలనిచ్చే మంగళ స్వరూపైన శంకరుడే వీళ్ళ ఇంట్లో ఉండగా ఎంతో సంతోషంగా ఆ ఇల్లు, ఆ చుట్టుపక్కల గ్రామం నడుస్తోంది. ఎందుకు సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం లేదు. శుభాలు ఇచ్చే ఆనంద స్వరూపుడు ఎవరైతే రసోవై సహా అని వేదం చెప్తోందో ఆయనే అక్కడ తిరుగుతున్నాడు కాబట్టి వీరికి సహజంగా ఆనందం కలుగుతోంది. వస్తువు వేరే విషయాలేమి లేకపోయినా శంకరుడు ఉన్నాడు, ఆనందమే ఉన్నదన్నమాట. అలాంటి శంకరుడికి మొట్టమొదటి సంవత్సరం రాగా ఆయనకి అక్షరాలు అన్ని స్పష్టంగా పలకడం వచ్చింది. మొదటి సంవత్సరం లోపల తన మాతృభాష అయిన కేరళ ఆ భాష కూడా సంబంధించినవి స్పష్టంగా మాట్లాడడం మొదలు పెట్టారు ఆయన. మొదటవ సంవత్సరంలో ఆయన ప్రజ్ఞ అలా ఉన్నది. 2-3 సంవత్సరాల్లో ఎలా ఉన్నారంటే ద్విసమయేవ శిశుర్ లిఖితాక్షరం గభితుమక్షమతాక్షరవిత్ సుధీహి అధస కావ్య పురాణముపాశృణోత్ స్వయముపైతిమపి శ్రవణం వినా. 2వ సంవత్సరం వచ్చేసరికి అనేక భాషలు, ఒకటి అని కాదు అనేక భాషలు అలా వినగా ఎక్కడైనా మాట్లాడుకోగా అవన్నీ కూడా ఆయనకి మాట్లాడము, చదవడము, రాయడం కూడా వచ్చింది శంకరులకి. ఒక భాష కాదు అనేక భాషలు 2వ సంవత్సరంలో. 3వ సంవత్సరంలో వారి నాన్నగారు వాళ్ళు ఇంట్లో అది అగ్రహారం కాబట్టి ఎక్కడైనా పురాణాలు అవి చెప్పుకుంటుంటే అది వినినంత మాత్రాన కావ్యములు పురాణాల్లో ఉన్న విలక్షణమైన ప్రజ్ఞ మొత్తం ఆయనకి ఏకసంతాగ్రహి కాబట్టి ధారగా వచ్చేసింది ఆయనకి. అంత విశేషమైన ప్రజ్ఞ 3వ సంవత్సరంలోనే వారికి ఉన్నది, వినినంతనే. అందుకని చెప్పి ఆయన ఇంత గొప్ప ప్రజ్ఞాశాలి శంకరాచార్యులు వారని చెప్పి శివగురువు ఏం చేశారంటే ఇంకా 3వ ఏటనే చెవులు కుట్టిద్దాము అని చెప్పి చక్కగా అప్పటికి జరగాల్సిన సంస్కారము చెవులు కుట్టించారు. దాని తర్వాత ఇంకా ఈయనకు అన్ని వచ్చేస్తున్నాయి, కావ్యాలు, భాష ఉంది, నోరు చక్కగా తిరుగుతుంది కాబట్టి ఉపనయనం చేసేద్దాము అని. సాధారణంగా మనలాంటి సామాన్యులకి 7వ ఏట చెప్పబడుతుంది. అప్పటికి కూడా మాటలు సరిగా రావాలి వాడికి. కొంచెం గట్టిగా ప్రజ్ఞ ఉంది, విశేషంగా పలుకగలుగుతున్నాడు, మాట ఉన్నవాడికి 5వ ఏట చేస్తారు. కానీ 3వ ఏటలోనే శంకరుల ప్రజ్ఞ చూసి ఉపనయనం చేద్దామని నిర్ణయించుకుని ముందరే బ్రాహ్మలకి వాళ్ళకి అందరు కూడా దాన ధర్మాలన్నీ చేస్తూ శివగురువు ఆర్యాంబ దంపతులు చక్కగా ఆ కాలాన్ని గడిపారు. కానీ విధి అన్నది ఒకలా ఉండదు కాబట్టి వీళ్ళ సంకల్పం అట్లా ఉన్నది. శివగురు ఆర్యాంబ 3వ ఏటే చేద్దాం. కానీ అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. ఏమిటి అంటే శివగురువుకి అకాల మృత్యువు చెందాడు ఆయన. ఇహ భవేత్ సులభం న సుతేక్షణం న సుతరాం సులభం విభవేక్షణం సుతమవాపి కథంచిదయ ద్విజో నఖలు వీక్షితు మైష్ట సుతోదయ అని ఆ సన్నివేశాన్ని కూడా ఎంత గొప్పగా వర్ణించారంటే, ఇన్ని కలలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు పిల్లల గురించి. వారి ప్రజ్ఞ స్పష్టంగా చూశారు. ఉపనయనం చేయక ముందరే ఇలా ఉన్నాడు, చేస్తే ఇంకెంత గొప్పగా తయారవుతాడు, వేదాధ్యయనం చేయడానికి కూడా ఆయనకు అవకాశం ఉంటుంది అని. ఆ వేదమే ధర్మం కింద బ్రతుకుతున్న కుటుంబం అది. అలాంటిది అనుకోకుండా శివగురు కాలం చేయడంతో విద్యారణ్యుల వారు అంటున్నారు, ఇలాగే ఉంటుంది అప్పుడప్పుడు. అంటే పిల్లలు వారి ఆటలు పాటలు చలాకితనం చూస్తారు తల్లిదండ్రులు, నిజానికి వాళ్ళు ప్రజ్ఞాశాలులు అవుతూ ఉంటారు. గొప్ప కీర్తి గడిస్తూ ఉన్న కాలాన్ని పాపం చూసుకునే అవకాశం కొందరు తల్లిదండ్రులకు ఎందుకు ఇవ్వడో భగవంతుడు అని చెప్తున్నారు అనమాట. అది మనం కూడా చూస్తే మన ఇళ్లలో కూడా కొందరు అలాగే ఉంటారు, ఇప్పుడు మా తల్లిదండ్రులు ఉంటే బాగుండేమో, ఇంకా సంతోషించేవారేమో అని. అలాంటి ఒక దుర్ఘటన అక్కడ కూడా జరిగి ఉన్నది. అందుకు ఆ ఉపనయన కార్యక్రమం అక్కడ జరిపించలేదు. శివగురువు యొక్క అంతిమ సంస్కారాలు ఆర్యాంబ దగ్గరుండి వారి జ్ఞాతులతో చేయించింది. తర్వాత పుత్రుడికి సంస్కారం కావాలి కాబట్టి ఆ ఏటి సుతకం అన్ని అయిపోయాక వారు దగ్గరలో ఉన్న 4వ ఏటలోనే, అంటే 3వ ఏటలో శివగురు గతించినప్పుడు ఒక సంవత్సరం ఆ కాలం అయినాక 4వ ఏటలో ఏడూరు అన్న అగ్రహారానికి ఆర్యాంబ శంకరుడు బాలశంకరుడు వాళ్ళు అక్కడ బయలుదేరారు. 5వ ఏటలో అక్కడ జ్ఞాతులతో శంకరాచార్యులు వారి యొక్క ఉపనయన సంస్కారం అక్కడ సంతోషంగా జరిగిందనమాట.
ఆయన ఏం చేశారంటే అది అయిన వెంటనే, ఉపనయనం అయిన వెంటనే వేదాధ్యయనంలోకి పంపించారు గురువుల దగ్గరికి. 4 వేదాలు కూడా, 4 వేదాలు సమగ్రంగా అతి తక్కువ కాలంలో వారు అవపాసన పట్టేశారు శంకరాచార్యులు వారు. సుమారుగా చెప్పాలంటే ఒక వేదం నేర్చుకోవడానికి ఒక సగటు మనిషికి నిరంతరం ఆ పని మీదే ఉంటే 12 సంవత్సరాలు పడుతుంది. 4 వేదాలంటే ఇంచుమించు 48, ఏమైనా ఇటు అటు అడ్లు ఇవన్నీ వస్తే 50 సంవత్సరాలు, అంటే వాడి సగం జీవితం వెళ్ళిపోతుంది అది ఆరోగ్యంగా ఉంటే. అలాంటిది శంకరులు అతి తక్కువ సమయాల్లో, కొన్ని నెలలు సంవత్సరాల్లోనే మొత్తం ధారగా నేర్చేసుకున్నారు వారు. అంటే విద్యాది గురువే శంకరుడు కదా, దేశర విద్యానామం అంటాం కదా మనం, అలాంటి వారు కాబట్టి వారికి వచ్చింది. 1 సంవత్సరంలో 4 వేదాలు పూర్తి చేశారు చదువుకోవడం. తర్వాతి కాలంలో 2-3 నెలల్లోనే ఆగమ శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, మిగిలిన శాస్త్రాలన్నీ కూడా వారు ధారణలోకి తెచ్చేసుకున్నారు శంకరాచార్యుల వారు. వారి ప్రజ్ఞ అదే, అలా ఉంటుందనే వారి తండ్రి గారు ఉపనయనం త్వరగా చేసి ఆ ముచ్చటి చూద్దాం అనుకున్నారు. కానీ వారికి అదృష్టం పరమాత్మ ఎందుకో ఇవ్వలేదు. కానీ జరగవలసిన జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇలాగ విద్యాభ్యాసం చేసుకుంటున్న కొన్ని ఆ కాలంలోనే ఎప్పుడు కూడా వారిని బ్రహ్మచారి అంటారు. ముందు బాలుడు, తర్వాత ఇప్పుడు బ్రహ్మచారి శంకరాచార్యుల వారిని చూసాం. ఎంత ప్రజ్ఞావంతులుగా ఉన్నారో. అంత ప్రజ్ఞ ఉంది అని చెప్పి గురుకులంలో వారిని కూర్చోబెట్టి స్పెషల్ గా ఏదో భోజనం పెడతారని లేదు. బ్రహ్మచారి యొక్క కర్తవ్యం భిక్షాటన చేసుకోవడమే. అలాగా గురువు గారు రోజు కూడా శిష్యులందరూ భిక్షాటన చేస్తూ వచ్చేవారు. అలా ఒక రోజు శంకరాచార్యులు వటువు ఆయన భిక్షాటనకి వెళ్తుండగా వీరి కరుణ ఒక ఇంటి మీద పడింది. అక్కడ వెళ్ళి భిక్షాటన చేద్దాము అని వీరు వెళ్ళారు. వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు. ఎప్పుడైనా అంత గొప్ప వటువు అని వేశారంటే మామూలుగా ముష్టి వాళ్ళు రావడం వేరు, వటువు వారికి లేక కాదు రావడం, ఆ ఇల్లును ఉద్ధరించడానికి వస్తారు. ఇదే సన్నివేశం మనం ఒక్కసారి భాగవతంలో మనకి వామనమూర్తి చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఉన్నాయి ఆయనకి బలికి, కానీ వటువు వచ్చేసరికి ఆయన అలర్ట్ అయ్యాడు అనమాట. ఓ నూతన వటువు వచ్చాడు అంటే చాలా గొప్ప లోక కళ్యాణం, నన్ను అనుగ్రహించడానికి వచ్చాడు అని. అలాంటి సన్నివేశమే ఇక్కడ చూడొచ్చు అనమాట మనం. వారు వచ్చి భిక్షాందేహి అన్నప్పుడు వెంటనే ఆ ఇంట్లో ఉన్న గృహిణి చాలా కంగారు పడ్డది. ఎందుకు అంటే కటిక దరిద్రం, విపరీతమైన పేదరికం వాళ్ళది. అందులో అది ఇంచుమించు వారు ఉపవాసం అంటే గతి లేక కూడా ఉపవాసం ఉండేలాంటి స్థితి వారిది. అందుకని వారిని ఏదో కరుణిద్దాము అని చెప్పి దయతో శంకరులు ఆ ఇంటికి వచ్చి అడిగేసరికి ఆవిడ వెతికి వెతికి ఏమీ లేక ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఎక్కడో మూల దొరికింది ఆవిడికి. అది కూడా ఉపవాసం విడుద్దామని వీలు పెట్టుకున్నది. వాళ్ళ ఆయన బయటికి వెళ్ళాడు ఏదైనా సంపాదించి కొంత ధనార్జననో ఏదైనా అన్నమో ఏదైనా తీసుకొద్దామని. అలాంటి సన్నివేశంలో ఈ యొక్క ఉసిరికాయ ఉండి, నాయన బాలశంకర నేను చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉన్నది, సాక్షాత్తు శంకరుడు వేణు, కానీ ఇవ్వడానికి మాకు దరిద్రం, ఇవ్వడానికి పదార్థ దారిద్రం కానీ భావ దారిద్రం లేదు, మనసులో ఇవ్వాలనే ఉంది. ఏది ఉన్నా అది ఇవ్వచ్చు, నీకు ఏది ఇచ్చినా తక్కువే, కానీ ఇవ్వడానికి మాకు దరిద్రం ఉండేయ్యా, మేము ఏం చేయాలో తెలియలేదు. కేవలం ఈ ఉసిరికాయ అది సగం ఎండిపోయి ఉన్నది, ఇది మాత్రము ఉట్టి చేతులతో పంపించకూడదని నీకు ఇస్తున్నానయ్యా, క్షమించు, ఏమనుకోకంటే చాలా సంతోషంగా స్వీకరించారు శంకరుడు. ఆయనకి లేనిదా ఆయన తీసుకొని ఆయన బీదరాలు యొక్క కటిక దారిద్రానికి చూసి ఆయన మనసు స్పందించి, ఈయన గురించి కాదు ఆయన మనసు అవతల వాళ్ళ గురించి స్పందించి సాక్షాత్తు ఆ కనక మహాలక్ష్మీదేవిని ప్రార్థించడం మొదలు పెట్టారు. సమునిర్ మురభిత్ కుటుంబిని పదచిత్రైన వనీత కోమలై మధురైరుపదస్తివాంస్తవై ద్విజ దారిద్ర దశ నివృత్తయే. కనకదార అలవాటు ఉన్న వారికి మొట్టమొదటి ఇది కలిపి చదవడం మనకు అలవాటు. అంటే ఆయన దయతో ఆ బీద కుటుంబిని అనుగ్రహించడానికి శంకరాచార్యులు వారు ప్రారంభించారన్నమాట మహాలక్ష్మీదేవిని పూజించడం. అంగం హరేహే పులకభూషణం ఆశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగళ్యదాసు మమ మంగళ దేవతాయా అని ప్రారంభిస్తూ అత్యద్భుతమైన శైలిలో కనకధార మనకి వస్తుంది. ఇవాళ తలుచుకోవడం మన అదృష్టం. అక్షయ తృతీయ రోజు ఈ ఘట్టం రావడం కూడా అందరికీ ఆ శంకరాచార్యుల ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుగాక అని మనం ప్రార్థిస్తూ శారదా చంద్రమౌళీశ్వరుని ముందుకు వెళ్తూ అలాగా ప్రార్థించగా లక్ష్మీదేవిని ఎంతో గొప్పగా, అంటే నీవే సృష్టి స్థితి లయలు
చేసేదానివి. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాఖంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుషు సంసితాయే తస్యై నమః త్రిభువన గురేస్తరుణ్ణి అని అన్ని విధాలుగా ఆవిని పూజిస్తూ లక్ష్మీనారాయణులను పూజించారు. నారాయణ వల్లభాయి అలా ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి. ఎప్పుడు శక్తి సహితంతోనే పురుషుణ్ణి పూజించాలన్నమాట, పరమాత్మని. అది కూడా సాంప్రదాయం. దాన్నే సమన్వయం చేస్తూ సమయాచారం అంటారనమాట. చేస్తూ ప్రార్థించగా లక్ష్మీదేవి సాక్షాత్ అనుగ్రహించింది. అంటే ఆవిడ దర్శనం శంకరులకి ఇచ్చింది. ఈయన దివ్య పురుషుడు కాబట్టి ఈయన కనబడుతుంది. కానీ లక్ష్మీదేవి అంటుంది శంకరులతో, విదితం తవ వత్స హృద్గతం కృతమేభిర్న పురా భవే శుభం అధునా మదపాంగ పాత్రతాం కథమేతి మహితామవాప్నుతు మాప్నుయుహు అని. ఏ శంకర, నాకు చాలా సంతోషం, నన్ను ప్రసన్నురాల్ని చేసుకునే ఒక గొప్ప స్తోత్రాన్ని నువ్వు చెప్పావు. కానీ ఈ బీద బ్రాహ్మణి ఎందుకు ఇలా ఉంది అంటే, పూర్వజన్మంలో ఈవిడ ఒక్కటి ఇచ్చినది లేదు, ఎవ్వరికి దానం చేయలేదు. మరి ఆ ఫలితమే ఇప్పుడు అనుభవిస్తోంది. ఆవిడ దరిద్రం, అది నేనేమి చేయగలను? ఆవిడికి పుణ్యం అన్నది లేదు ఆవిడ ఖాతాలో, నేనేమి చేయగలను? అదే శాస్త్రంలో చెప్తారు, అదాన దోషేన భవాన్ దరిద్రో దారిద్ర దోషేన కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాంతి పునర్దరిద్ర పునరేవ పాపి అని. ధర్మశాస్త్రం కాబట్టి ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. దానం ఇవ్వకపోతే దరిద్రం అన్నది పట్టుకుంటుంది. దరిద్రుడు పని చేయలేడు, ఏది ఉండదు. అందుకని చెయ్యకూడని పనులు చేస్తాడు. అదానాలు పుచ్చుకోవడం, అపాత్రాదానాలు పుచ్చుకోవడం ఇలాంటివన్నీ చేసి పాపం పండుతుంది వాడికి. పాపం ఉంది కాబట్టి నరకంలో పారేస్తారు. నరకంలోంచి వచ్చిన వాడికి మళ్ళీ దరిద్రమే ఇస్తారు కాబట్టి మళ్ళీ వాడికి పుణ్యం ఉండదు. అందుకని ఎప్పుడు దాన ధర్మాలు చేసుకుంటూ ఉండే కర్తవ్యాన్ని కూడా శంకరులు మనకి గుర్తు చేస్తున్నారు ఈ సందర్భంలో అని మనవి చేసుకుంటూ, అమ్మ అని చెప్తూ మళ్ళీ మహాలక్ష్మితో, తల్లి నువ్వు అన్నది నిజమే, పూర్వజన్మలో కదా పుణ్యం లేదు, కానీ నాలాంటి వటువుకి ఇలాంటి ఒక ఉసిరికాయ ఇస్తే ఏమి పుణ్యం ఉంటుందో ఆ కొంచెం ఇవి చాలు అన్నారు. అప్పుడు చాలా సంతోషించిన ఆ లక్ష్మీదేవి అంటుందన్నమాట. లక్ష్మీదేవితో ఈ మాట అన్నారు, ఇతి తద్వచనం సశుశ్రవ నిజగదాంబ మయీదమర్పితం ఫలమద్య దదస్య తత్ఫలం దయనీయో యది తేహమిందిరే. ఓ ఇందిరాదేవి, నాకు ఇచ్చిందమ్మా ఈ చిన్న ఉసిరికాయ, ఇది నాలాంటి వాడికి ఇస్తే ఎంత ఫలితం ఉంటుందో అది ఇవ్వు చాలు అని. ఆ మాటకి విని సంతోషించిన తల్లి, ఎందుకంటే భక్తులని ఎలాగో అలా నీ దరిద్ర నిధిపో అని అనకుండా శంకరులు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు, కరుణించు తల్లి కరుణించు తల్లి అని. అది గురువుకి ఉన్న లక్షణం. అప్పుడు అమ్మవారు అంటుంది, అమునా వచనేన తోషిత కమలా తద్భవనం సమంతతః కనకామలకైరపూరయ జనతాయ హృదయం చ విస్మయై అని చాలా విచిత్రం చేసిన అమ్మవారు. దీనికి తగ్గ ఫలితమే కదా నేను ఇస్తాను అని చెప్పి కొన్ని వందల వేల కనక ఆమలికములు అంటే కనక ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు ఒక గంట సేపు అలా వర్షం కురిపిస్తూనే ఉన్నదన్నమాట ఆ బీద బ్రాహ్మణి యొక్క ఇంటి అందు. అంటే శంకరులంతటి వారికి చిన్ని ఉసిరికాయ గతి లేక ఇస్తే కూడా దేవతల యొక్క స్పందన అలా ఉన్నది. సాక్షాత్తు జగద్గురువులకి మనం భిక్షావందన సేవలు పాద పూజలు చేసుకుంటే అది మనం ఇంకా లెక్క వెయ్యలేం మనం అలాంటిది. అందుకే ఎప్పుడు వెనకడుగు వేయకండి. ఏదైనా దేవతలకి సేవ చేయడానికి, ఇలాంటి శంకర మఠాలకి మనం ఏదైనా దాన ధర్మాలు చేయడం అప్పుడప్పుడు కనపడుతుందా అని బెంగ పెట్టుకోకండి. అవి ఇచ్చే ఫలితం క్రమేణా ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఊహించలేరు, లెక్క కట్టలేరు అనమాట. అది వినాలి అంత. ఇది చూస్తూ పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, పక్క ఊర్లు వాళ్ళు కూడా విస్మయం చెందారట. ఎంత గొప్ప విషయము, ఎంత గొప్ప విషయము, దాని అదృష్టం చూడండి అసలు ఎంత పండిపోయినదో అని చెప్పి. అలాంటి ఘట్టాన్ని వాళ్ళు తలుచుకునే భాగ్యం శంకరులే కల్పించారు అనుకోకుండా మనకి. లేకపోతే నిన్న 5 చెప్పేసేవాడిని, ఇవాళ అనుకోకుండా ఇవాళకి వచ్చిందంటే అమ్మవారి యొక్క నిర్ణయం అని తెలుసుకుంటూ ఈ సంఘటన మొత్తం ఆ ఊరందరికీ ప్రాకింది. శంకరుడు అంట చిన్నవాడు, వటువు, ఆయన 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండేవాడు. 5 ఏళ్ళు అయినా వటువు, సంవత్సరంలో వేదం పూర్తి చేసుకున్నాడు. అంటే 6-7 ఏళ్ళ మధ్యలో ఉన్నవాడు. ఇంత గొప్పవాడు అంటే ఒక సందేహం బయలుదేరింది ఊర్లో అంతా. ఎవరి శంకరాచార్యులు వారు ఇప్పుడు ఎట్లా ఈయన అనుగ్రహం పొందాలి అంటూ వాళ్ళలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, నతిర్దత్తే ముక్తిం నతముత పదం వేత్తి భగవత్ పదస్య ప్రాగల్భ్య జగతి వివదంతే శృతి విదః
వయంతు బ్రూమస్తద్భజ నరతపాదాంబుజరజ పరీరంభారంభ సపది హృది నిర్వాణ శరణం అని అత్యద్భుతమైన శైలిలో వర్ణించారు. వీళ్ళు అనుకుంటున్నారు జనాలందరూ కూర్చొని, మనము ఇలాంటి గొప్ప గురు కటాక్ష లభించాలంటే అని ఒక వర్గం ఏమి చేస్తాము అంటే, శంకరుల యొక్క వారు నమస్కారం చేసుకుందాం, వారికి ఎక్కడున్నా సాష్టాంగ నమస్కారం చేద్దాము, చేస్తే వారు చెప్పిన మాటలు విందాం మనము, అప్పుడు వారి అనుగ్రహం కలుగుతుంది మనకి. అందరింటికి వారు రారు కదా, కనపడినప్పుడు వారికి నమస్కారం చేస్తే వారి కళ్ళల్లో పడతాము, మనం శరణాగతి పొందుదాము, అప్పుడు వారి అనుగ్రహం ఇదే విశేషమైన ముక్తి వరకు తీసుకెళ్తుంది మనకి అని ఒక వర్గం. రెండో వర్గం అంటారు అట్లా ఎట్లా, వారు ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడదాం, అదేదో కాళ్ళు కడుగుదాం, నమస్కారం చేసుకుందాం అని ఒక వర్గం. అప్పుడు మూడో వర్గం వచ్చి, ఓరి నాయనలారా ఇంత కష్టపడ్డం ఎందుకురా, ఇప్పుడు మీరందరూ శంకరులు పరమశివుడి అవతారమే అని వారి యొక్క భక్తుల కింద తయారై ఉన్నారా, వారి మాటలు వినేవాళ్ళు ఉన్నారా, వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళు తొక్కిన భూమి ఉంటుందా, దాని మీద ఇసుక తీసి నెత్తి మీద జల్లుకోండి, ముక్తి వచ్చి తీరుతుంది అని నిర్ధారణ చేసుకున్నారు అందరూ కలిసి. శంకరులే కాదు, శంకరుల యొక్క భక్తులను ఆశీర్వదించినా కూడా ముక్తి వస్తుంది, మరి వారికి నమస్కారం చేస్తే ముక్తి వస్తుంది, వారి పాదాలు కడిగితే ముక్తి వస్తుంది. ఎటు పోయినా ఇహ పరములు కూడా శంకరులు ఇవ్వగలరు అన్నది తెలుసుకునే ఒక గొప్ప సంఘటన ఇది. తర్వాత ఆయన ఎట్లా ఉన్నారు అంటుంటే, ఆ గ్రామస్తులందరూ అంటున్నారు, ఆదాయ పుస్తక వపుశ్రుతి సారమేక హస్తే నవాదికృత తద్గత కంటకానాం ఉద్దారమారచయతీవ విబోధ ముద్ర ముద్భిభ్రతా నిజ కరేణ వరేణ యోగి. ఈ శ్లోకాన్ని ఆధారంగా తీసుకునే శంకరాచార్యుల యొక్క రూపం మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. ఎడమ చేతిలో ఉపనిషత్తులు, వేదములు, ఆ సారం, బ్రహ్మసూత్రాలు అవి ఉంటాయన్నమాట పుస్తకాలు. కుడి చేతిలో జ్ఞానముద్ర ఉంటుంది. ద్విభుజుడయ్యి ఉంటారు శంకరులు, ఎప్పుడు మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, అలాగే ఉంటారు అన్నమాట శంకరాచార్యులు వారు. ఎందుకు అలా ఉన్నారు అన్నది మళ్ళీ వాళ్ళు అనుకుంటున్నారు. ఏంటంటే భేదవాదులందరూ ఎలా అంటే, ఎప్పుడు కూడా పరమాత్మ ఉన్నాడు, జగత్ ఒకటి ఉన్నది, జీవుడు ఒకడున్నాడు, మూడు అని చెప్తారయ్యా. మూడు కాదు, ఉన్నది ఒకటే, జీవేశ్వర ఐక్యము అని ఆ జ్ఞాన ముద్ర తెలుపుతోంది. అట్లాగే ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్పుకున్నవి, ఇగో ఉపనిషత్తులు, వేద సారమే అది చెప్తోంది, నేను కొత్తగా చెప్పింది కాదు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య వృందాం వందే గురు పరంపరాం అని గురు పరంపర మొత్తం ఏ వైదికంగా ఉన్నదో అదంతా కూడా ఇదే చెప్తున్నది నాయన అని చెప్పడానికి వారు పుస్తకము జ్ఞానముద్ర పట్టుకుని విరాజిల్లుతున్నారు అని వారి యొక్క రూప వర్ణన జరుగుతున్నది. అట్లాగే వారు సాక్షాత్తు శివుడే అని చెప్పడానికి ఒక అత్యద్భుతమైన శ్లోకం చెప్పారు. బహుశా ఈ శ్లోకాన్ని మనం ఎక్కువ వింటూ ఉంటాం, ఎక్కడిది అన్నది కొందరికి తెలిసి ఉండకపోవచ్చు, ఎక్కువ తెలిసిన వాళ్ళు ఈ పాటికి పట్టేసుకొని ఉండొచ్చు. అజ్ఞానాంతర్గహన పతితానాత్మ విద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశికా పాప పాపచ్యమానాం ముక్తామౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. సాధారణంగా ఆఖరి రెండు తెలుసు అందరికీ, ముందు ఇదన్నమాట. అజ్ఞానము పూర్వం సృష్టి ప్రారంభించిన దశల్లో అజ్ఞానం ఉండగా సనక సనందనాదులంతటి వాళ్ళకు కూడా దక్షిణామూర్తి రూపంలో ఆ పరమేశ్వరుడే మౌనంగా వ్యాఖ్యానం ఇవ్వగా, వారి స్థాయి కాబట్టి, ఆ లోకం కాబట్టి వారికి ఉన్న సంశయాలన్నీ పోయి జ్ఞానము భాషించింది. కానీ ఈ కాలంలో కలిలో అలా కుదరట్లేదు కాబట్టి ఆ కైలాస శంకరుడే సాక్షాత్ కాలటిలో జన్మించి మనందరినీ తరింపడానికి కూడా మౌనాన్ని విడిచిపెట్టి వారు శంభోర్మూర్తి శరతి భువనే, ఈ భూమి అందు మొత్తం చరిస్తూ ఉన్నారు. ఎట్లాగు అంటే శంకరాచార్య రూప, శంకరాచార్యుల రూపంలో సాక్షాత్. ఇప్పుడు మనం శృంగేరి వెళ్ళి భారతీ తీర్థ స్వామి వారిని, విధుశేఖర భారతీ స్వామి వారిని దర్శించినా ఇదే గుర్తు రావాలి మనకి. ఆ శంకరాచార్యుల వారే వారు, ఆ కైలాస శంకరుడే, ఆ శంకరాచార్యుల వారే ఈ జగద్గురువుల కింద శృంగేరిలో మనల్ని తరింపజేయడానికి వారు అక్కడ విరాజిల్లుతున్నారు. ఈ భావనే రావాలి మనందరికీ అని చెప్పుకుంటూ 5వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. 5వ సర్గ ఏమి చెప్తుందంటే, ఆర్యాంబ
వారి ఇంటి దగ్గర పూర్ణా నది కొంచెం దూరంలో ప్రవహిస్తూ ఉంటుంది. చెప్పాం కదా, కాలటిలో వృషాచలేశ్వరుడు ఉంటాడు, ఇలాగే పూర్ణా నది అన్న గొప్ప నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఆర్యాంబ కొంచెం అనారోగ్యం అనకూడదు, కానీ ఎండ తాకిడికి వేసవి కాలం వల్ల రోజు వీరు ఎలాగంటే మనలాగా పంపులు ట్యాపులు ఉండే కాలం కాదు. వీరు నది దగ్గరికి వెళ్ళి శుద్ధ జలంతో చక్కగా స్నానాదులు అన్ని కానిచ్చుకొని అవసరమైనంత వరకు నీరు ఇంటికి తెచ్చుకునే కాలం అది. అలా ఒకనొక నాడు ఆర్యాంబ చేస్తుండగా ఆ ఎండ యొక్క బడలికకు ఆవిడకి భర్త లేడు, ఆ దిగులు అవి కూడా ఉండనే ఉంటాయి కాబట్టి కళ్ళు తిరిగి ఆవిడ పడిపోయింది. ఆ విషయం వెంటనే శంకరులకి చెప్తే వచ్చారు. ఎవరు శంకరులు? 7 ఉన్న శంకరుడు. అది గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. శంకరుడు అంటే పెద్ద శంకరుడు అలాంటిది రాకూడదు మనసులో. 6 ఏళ్ల పిల్లాడు మన ఇళ్లలో ఉంటే ఎలా ఉంటారు? అంత చిన్న పిల్లాడే. మనం 12-18 ఏళ్ళు వచ్చి ఒకవేళ వాళ్ళు ఏదైనా తుంటరి పనులు వేస్తే చిన్న పిల్లాడు అండి అంటాం. 20 ఏళ్ల వాడిని కూడా. తల్లిదండ్రులకి ఎప్పుడూ చిన్న పిల్లలు. కానీ శంకరుడు నిజంగా ఆ ఆకారం చిన్నవాడు, 6 ఏళ్ల పిల్లాడు. వారికి చెప్పగా వారు వచ్చి అమ్మగారి యొక్క శుశ్రూష చేసి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి పూర్ణా నదిని ప్రార్థన చేశారు వారు. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. దీనిలో ఉన్న మర్మము చెప్తాను నేను తర్వాత. పూర్ణా నదికి ప్రార్థన చేసి, అమ్మా ఇగో నిన్ను అమ్మ అంటున్నానా, అగో అక్కడ కూడా నాకు అమ్మ ఉంది, నాకు జీవం ఇచ్చిన అమ్మ, ఈ శరీరం ఇచ్చిన అమ్మ. మరి ఆవిడ నీ గురించి ఇంత దూరం వచ్చేసరికి ఈ కాస్త ఎండకి తట్టుకోలేకపోయిందమ్మా, కోమలమైంది అమ్మ. ఎలాంటి ఆర్యాంబ ఆవిడ. మీకు గుర్తుంటే నిన్న విని ఉంటే, దేవతలు జడులు కాదు మనుష్యులు జడులు అని చెప్పి పూజలు చేపించి దీక్ష తీసుకొని శంకరుల్ని కనడానికి ప్రోత్సహించింది ఆవిడ. అంత గొప్ప ఆర్యాంబ, అంత నమ్మకం అమ్మ దేవతలంటే. మరి నీ గురించి వస్తూనే పడిపోయింది కదా, నా గురించి కొంత నువ్వు నీ గమ్యాన్ని మార్చుకొని, నీ గమనాన్ని మార్చుకొని కొంచెం దగ్గరికి వస్తే మా అమ్మగారికి, చూసారా ఇక్కడ కూడా ఆయన గురించి కాదు, మా అమ్మగారికి, ఎవరంటున్నారు? 6 ఏళ్ల పిల్లవాడు. మా అమ్మగారికి ఈ కష్టం ఉండదమ్మా అని తల్లి రుణం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ప్రార్థించి వెళ్ళిపోయాడు. నేను చూసుకోకర్లే. ఎందుకు? ఆయన ప్రార్థించి లక్ష్మీదేవి వస్తుందా అనుమానం లేదు, వచ్చి తీరుతుంది. పూర్ణానది వస్తుందా, ఆవిడ బాధ్యత. దీన్ని అడిగితే పడుకున్నారు. పొద్దున్నే అయ్యేసరికి చల్లగా ఆ వీధి అందరూ, ఈ ఇంటి ముందు మాత్రమే బుడుగుడు అని ప్రత్యక్షం కాదు కదా, ఆ పూర్ణానది తిరిగి వీళ్ళ ఇంటి ముందు వరకు వచ్చేసింది. వీళ్ళ కులదైవం అయిన కృష్ణుడి గుడి ఉంటే ఆ గుడి మీద నుంచి వెళ్తుంది అనమాట. అప్పట్లో బ్రహ్మ కడిగిన పాదం అన్నది ఇదేనేమో అని అనుకుంటున్నారు అందరూ. ఏమిటి ఇంత వేసవి కాలంలో చల్లటి తుంపర్లు పడుతున్నాయి, మనం అనుకుంటాం కదా ఎయిర్ కూలర్ వేసుకున్నప్పుడు ఇలా నీళ్లు పడుతూ ఉంటాయి, అట్లా వాళ్ళ ఇళ్లలో పడుతున్నాయి తుంపర్లు. వర్షం పడుతుందా, జల్లు పడుతుందా, ఈ తుంపర్లు ఎక్కడని చూస్తే అందరి ఇంటికి చల్లటి గాలి, చల్లటి పూర్ణా నది. ఏమిటా అంటే అప్పుడు అబ్బురిపోయారు అందరూ. ఆహా, ఈ శంకరుడు ఎంత గొప్పవాడు, ఆయన చెప్తే ప్రార్థిస్తే పూర్ణా నది దిశ మార్చుకొని వచ్చింది, సాక్షాత్తు శంకరుడే కదా అని చెప్పి మళ్ళీ కూడా ఆయన యొక్క మహిమలకి అందరూ విస్తపోయారన్నమాట. ఇక్కడ మర్మం ఏమిటి అంటే, నది ఇటు నుంచి ఇటు వెళ్ళాలి అని నిర్దేశించేది ఎవరు? ప్రకృతిని ఎవరు నిర్దేశిస్తారు? సాక్షాత్ ఈశ్వరుడు. ఎందుకు వెనక్కి రాదది? ఈశ్వరుడు నియమంకి కట్టుబడి ఉంటాయి. మళ్ళీ అది కొంచెం వెనక్కి రావాలి అంటే ఎవరు చెప్తే వస్తాయి అది? మళ్ళీ ఆ ఈశ్వరుడు చెప్తేనే రావాలి అది. ఫలానా కనకదార సంఘటనలో నీకు పాపం ఉన్నది, డబ్బు ఇవ్వను, లక్ష్మీదేవి తిష్ట వేసుకొని నేను ఇవ్వను అని కూర్చుంటే, అమ్మా కర్మ ఫలప్రదాతను నేను చెప్తున్నాను, నువ్వు ఇవ్వు అంటే ఆవిడ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఈశ్వరుడు కాబట్టే ఇచ్చింది. పూర్ణా నదిని నీ గమనం అటి అని సృష్టి పూర్వము, అది ఆ పూర్ణాది ఉద్భవం అప్పుడు ఏ ఈశ్వరుడు నియమం పెట్టాడో ఆ ఈశ్వరుడే ఇప్పుడు శంకరుల అవతారంలో వచ్చి నువ్వు ఇటు తిరుగు అంటే తిరిగి తీరిందనమాట. దీన్ని బట్టి స్పష్టంగా శంకరులు శంకరులే అని, ఆ ఈశ్వరుడి కిందే ఉన్నారు ఆయన అని మనం అర్థం చేసుకుని అత్యద్భుత ఘట్టాల్లో ఇది రెండవది. మనకి తర్వాతి కాలంలో అది దిశ మార్చుకుంది. ప్రాతరేవ సమలోకతలోక శీతవాత హృత శీకరపూత నూతనామి వధుని ప్రవహంతి మాధవస్య సమయా సదనం తాం అని అందరికీ కూడా చల్లటి గాలులు ఇస్తూ, ఆ మాధవుడు కృష్ణుడు ఎక్కడ కొలువున్నాడో వారి పాదాలు కూడా కడుగుతూ, నాకు ఇప్పుడు భాగ్యం వచ్చింది, కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళు కడిగే అవకాశము గంగమ్మకే కాదు నాకు వచ్చిందని
పూర్ణానది కూడా సంతోషిస్తూ వెళ్తోందంట. ఆవిడేదో నాకు కష్టంగా తిప్పాడు నన్ను శంకరులు అని అనుకునేది లేదు, ఆవిడే ఆనందిస్తుందంట. జనాలు వాళ్ళు ఆనందిస్తారు, వాళ్ళ తల్లిగారు ఆయన ఆనందిస్తారు, వీళ్ళందరూ ఆనందిస్తున్నారు అన్న కేవలం ఆనందమే శంకరుల ఆనందం, ఆయనకి వేరే స్వార్థం లేదు. అలాగే ఆ కాలంలో రాజశేఖరుడు అని ఒక గొప్ప రాజు ఉన్నాడు, తను కూడా గొప్ప శివభక్తుడు. ఆయన శంకరుల యొక్క మహాత్యములు ఇవన్నీ తెలుసుకొని మంత్రులను వారందరినీ సేనలను అవన్నీ పంపించి శంకరులకి చక్కటి సత్కారం చేసి రాజ్యానికి పిలవండి, అంత గొప్పవారు రాజ్యంలో అడుగు పెడితే ఇంకా గొప్పగా ఉంటుంది, వారికి అక్కడ సన్మానం చేద్దాము అని అన్నారు అని పంపించారు. వీళ్ళందరూ వచ్చారు, మంత్రులు, సేనాధిపతి, నగలు, నట్ర, ఏనుగులు, గుర్రాలు, గోవులు అన్ని శంకరులకి ఇవ్వడానికి. సాక్షాత్తుగా రాజు అంటే అంత నమ్మి ఉన్న, అంటే అప్పట్లో అది ఆ కాలం, ఒక రాజు ఆ పదవిలో ఉన్నవాడు విద్వాంసులని, పండితులను, మహాపురుషుల్ని సత్కారం చేసే ఒక గొప్ప కాలం. అందుకే ఇవన్నీ పంపించి తీసుకొచ్చారు. కానీ శంకరుడు అవన్నీ చూసి ఒక మాట అన్నారు మంత్రితో, భైక్షమన్నమజినం పరిధానం రూక్షమేవ నియమేవ విధానం కర్మదాతృవర శాస్తివతూనాం శర్మదాయి నిగమాప్తి పటూనాం. ఇంచుమించు వామనవతారంలో శ్రీమన్నారాయణ ఎలా అన్నాడో ఈ శంకరుడు అలాగే అన్నాడు. అందుకే శివాయ విష్ణు రూపాయ అని చెప్పేది. ఏమన్నారంటే, నేను భిక్షాటన చేస్తూ నా జీవనాన్ని గడిపే ఒక వటువుని, కృష్ణాజినం కట్టుకుని ఇలా ఉండేవాడిని నేను. నా సాధన, నా అనుష్ఠానం, నా అధ్యయనం చేసుకుంటూ ఉండేవాడిని. నాకు ఈ సంపదలు వాటితో నాకు మక్కువ లేదు, అవసరం లేదు. నాకు ధర్మ విరుద్ధం ఇది. బ్రహ్మచారి యొక్క ఎలా ఉండాలన్నది శంకరులు చెప్తున్నారు. ఇప్పుడు పెళ్లి కాని వాడు బ్రహ్మచారి అంటున్నాం, అట్లా కాదు. బ్రహ్మచారి వటువు వయసు వచ్చినప్పుడు వారికి ఉపనయనం చెయ్యాలి, వాడు ఆ బ్రహ్మచర్యం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగ వాళ్ళు లౌకిక వాసనలు పట్టుకుంటూ ఉండకూడదన్న ధర్మశాస్త్రం కూడా శంకరులు ఈ చరిత్రలో మనకి అందిస్తున్నారు అని చెప్తూ, గురు శుశ్రూష చేసుకుంటూ వేదాధ్యయనం చేసుకుంటాను, నాకు ఇవన్నీ ఎందుకయ్యా, తీసుకెళ్లి మీరే ఉంచుకోండి, అవసరమైన వాళ్ళకి ఇవ్వండి, సపాత్రాదానం చేసుకోండి అని చెప్పారనమాట. అప్పుడు రాజుకి ఆ వార్త విన్నారు. విని రాజే బయలుదేరి వచ్చాడు. అయ్యో అవునా స్వామి, నేను ఇలా నా ఉద్దేశం కానే కాదు, నేను సత్కరించుకుందామని కేవలం ఆ ఉద్దేశంతోనే ఉన్నాను, నన్ను క్షమించండి, మీలాంటి వారి యొక్క దర్శనం మా భాగ్యం, ఇదంతా రాజ్యానికి భాగ్యం, ఊరికి భాగ్యము అని చెప్పుకుంటూ ఉండగా రాజు అడిగాడన్నమాట, అలాగే మాకు కూడా మేము ఎలా ఉండాలో ధర్మ నిర్దేశన చేయవలసినది. అప్పట్లో పండితుల యొక్క మాటలు రాజులు వినేవారు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు శంకరులు అంటున్నారు రాజుతో, ప్రత్యుతక్షితిభృతాఖిల వర్ణ మృత్యుపాహరణతో విగతర్ణా ధర్మవర్త్మ నిరతా రచనీయా కర్మవర్జ్యమితి నో వచనీయా అని చెప్పారు. వర్ణాశ్రమ ధర్మములు చక్కగా కొనసాగేటట్టు చూసుకునే బాధ్యత రాజుది. అలాగే ఎవరు ఖాళీగా ఉండకుండా వారికి తగ్గట్టు పనులు ఇచ్చే బాధ్యత రాజుది. ధర్మము నిరంతరం నువ్వు పాటిస్తూ, ఏది ధర్మమో అది ప్రజలకు వెళ్తుందో లేదో చూసుకుంటూ, వాళ్ళు ధర్మబద్ధంగా ఉంటున్నారో చూసుకునే బాధ్యత రాజుది అని చెప్తూ, కర్మలను ఎవరు విడవద్దు, శంకరులు అంటున్నారు కర్మలను ఎవరు విడవకూడదు. వేదో నిత్యమధీయతాం తదుదిద కర్మస్థనుష్ఠీయతాం, శంకరులు చెప్పిన సాధన పంచకంలో ఇది అన్నమాట. కర్మలు ఎవరు అస్సలు విడవకూడదు, విడవకుండా ఉండే బాధ్యత నీది అని కూడా రాజుగారికి అవన్నీ చెప్తూ, రాజుగారు తన దగ్గర పూర్వమే 3 నాటకాలు రాశారు వారు. అవి శంకరులకు ఇచ్చి, దీనిలో కొంచెం తప్పులు ఏమైనా ఉన్నాయా సరి చేయొచ్చా అంటే శంకరులు అవన్నీ క్షుణ్ణంగా చూసి చక్కగా దిద్దారు. అన్ని శంకరులు ఒకసారి చక్కగా చదివి అంత వారు వినిపిస్తున్నారు, ఏదైనా ఉంటే అవి సరిదిద్దారు. ఈ ఘట్టం కొంత గుర్తుపెట్టుకోండి. తర్వాత రాజు కూడా సంతానం లేదని, పుత్రకామేష్టి కర్మ చేయు, నీకు గురువుల యొక్క ఈశ్వరుడు యొక్క ఆశీర్వాదాల వల్ల తప్పకుండా అతి శీఘ్రంగా నీకు సంతానం కలుగుతుందని చెప్పడంతో గురు దక్షిణ కింద మళ్ళీ బంగారు నాణ్యాలు ఇవన్నీ ఇచ్చారు. ఇస్తే శంకర్లు ఈసారి ఏం చేశారంటే ఇవన్నీ తీసుకొని అగ్రహారంలో బ్రాహ్మణులకి వాళ్ళకండి ఇవ్వండి అని నిర్దేశించి అక్కడ నుంచి రాజు సెలవు తీసుకున్నారు. తర్వాత కాలంలో ఈ యొక్క సంఘటనలు అన్ని జరుగుతుండగా
ఒకానొక సమయంలో ఇప్పుడు చెప్పబోయేది మహర్షులు కొందరు శంకరుల యొక్క దర్శనము చేయడానికి వచ్చారు. ఈ ఘట్టాన్ని కొంచెం మనం చూస్తే అందరూ కూడా రామచంద్రమూర్తి యొక్క దర్శనం ఎలా చేసుకున్నామో ఋషులు అందరూ చూసుకున్నారో అది కొంచెం మనం గుర్తు తెచ్చుకోవచ్చు. అట్లానే ఈశ్వరుడు ఏ రూపంలో వచ్చినా కూడా మహర్షుల ముందు వాళ్ళు వచ్చి హాజరు అవ్వాలన్నమాట. అథ జాతు దిదుక్షవఃకలావతీర్ణం మునయ పురద్విషం ఉపమన్యు దదీచి గౌతమ త్రితల అగస్త్య ముఖా సమాయయు అని కొందరు ఋషులతో అంటే ముఖ్య ఋషులతో కూడుకొని మిగతా ఋషులందరూ వచ్చారు. ఎవరు వచ్చారంటే ఉపమన్యువు వచ్చాడని మొట్టమొదటి వేశారు. ఈ ఉపమన్యువు ఎవరు తెలుసు కదా మనకి, పరమ శివ భక్తుడు అన్నమాట. సాక్షాత్తు ఉమామహేశ్వరులు నీవు నా కుమారుడవు అన్న స్థానాన్ని ఇచ్చారు ఉపమన్యువుకి. ఉపమన్యువు కృత శివ సహస్రము కూడా ఉంటుంది మనకి మహాభారతంలో చూస్తే. ఉపమన్యువే కృష్ణుడికి దీక్ష ఇచ్చిన ఘట్టం ఉంటుంది మనకి భాగవతాది గ్రంథాల్లో కూడా. అంతటి గొప్ప ఆచార్యుడు ఉపమన్యువు. ఆయన ఘట్టం కూడా చూస్తే చిన్నపిల్లాడే అప్పుడు కూడా పాల గురించి బాధపడి శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళలో మొట్టమొదటి వాడు ఉపమన్యువు. ఇప్పుడు ఉపమన్యువు ఎందుకు వచ్చాడు, అక్కడ ఉన్నది శివుడు కాబట్టి. ఇదొక మనకి సందేశం అన్నమాట ఇదంతా. అలాగే దదీచి, గౌతమ, త్రితల, అగస్త్యుడు మొదలైన అందరూ వారు కూడా ఋషులందరూ వచ్చారు. వీరందరూ శంకరులతో, వారందరికీ శంకరులు వారు వచ్చారు కదా అని శంకరులు ఏమి కూర్చోలేదు నా గురించి వచ్చారని. కానీ దేహ ధర్మం అన్నది ఒకటి ఉంటుంది. అందుకు శంకరులు విహితాంజలినా విపశ్చిత వినమోక్త్వార్పిత విష్టరా అని ఋషయ పరమార్థ సంశ్రయ అమునా సాకమచీకరం కథాహ అని వినమ్రతతో వినయంతో వారిని నమస్కారం చేసుకొని చక్కగా ఆసనాలు ఇచ్చి ఆతిథ్యాన్ని ఇచ్చారు శంకరులు, ఆర్యాంబ కూడా. వీరందరూ ఏం చేస్తారంటే శంకరులతో ఎవరి ముందు మాట్లాడాలా అని చాలా ఉత్సుకత చూపిస్తూ కథారూపంలో మాట్లాడుతున్నారు. ఏదో కావ్యం గురించో, ఏదో శాస్త్రం గురించో, ఏదో పురాణాలు మాట్లాడుతున్నట్టో మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే ఆర్యాంబకు ఆ తత్వ రహస్యం అర్థం కాకూడదు అని ఒకటి, అలాగే వారు వచ్చిన అవతారం యొక్క ప్రయోజనం, వీటిలన్నిటి గురించి కూడా వీరు మాట్లాడుకుంటున్నారు. విన్నది ఆర్యాంబ ఎవరితో మాట్లాడుతున్నారు, 6 ఏళ్ల వటువుతో. మళ్ళీ మర్చిపోకూడదు, అంత పెద్ద మహర్షులు. ఈవిడ ఆశ్చర్యపోయింది, మా పిల్లాన్ని చూడ్డానికి వచ్చారంటే దైవజ్ఞులు అందరూ చెప్పేవి జరిగిన సంఘటన చూస్తుంటే శంకరులు సామాన్యుడు కాదు అని తెలుస్తోంది. వీరు ఎలాంటి వారో ఒకసారి అడుగుదాము మహర్షులని. పిల్లవాడు ఎలాగూ దాచాడు, చెప్పట్లేడు ఏది. నాకు తల్లికి ఎప్పుడు పిల్లవాడే కాబట్టి అని కొంచెం ఈవిడే జోక్యం చేసుకొని వాళ్ళ యొక్క సంభాషణ ఆపి ఆతిథ్యం కొంచెం ఇచ్చి ఫలాలు అవన్నీ స్వీకరించండి అని చెప్తూ అప్పుడు అడిగారు, అసలు ఈ పిల్లవాడు ఎవరు, ఈయన జన్మ రహస్యం ఏమిటి? ఏమీ లేదని చెప్పకండి, ఇక్కడ జరిగిన సంఘటనలు బట్టి మీరే రావడం బట్టి కూడా తెలుస్తుంది అంటే. అగస్త్యుల వారు పెద్దవారు కాబట్టి అందరిలో వారు జోక్యం చేసుకొని వృషాచలేశ్వరుడిని మీ ఆయన గారు భర్త గారు ఉన్నప్పుడు వారు అలా ప్రార్థించడం వల్ల మీకు పుత్ర సంతానం కలుగుతుందని సాక్షాత్తు శివుడే శంకర రూపంలో వారి అంశ కింద వచ్చాడు అని చెప్పారు. అనగా అయితే ఎంతకాలం ఉంటారు మా ఇంట్లో, ఎందుకంటే దేవుడు వచ్చాడు అంటే ఆ పని అయిపోయాక వెళ్ళిపోతాడు కదా, ఆయనకు పని ఉండదు. అది ఉద్దేశంతో ఆయన వయస్సు ఏమిటి అన్నారు. అప్పుడు అగస్త్యుల వారు అంటున్నారు, శరదోష్ట పునస్తదాష్టతే తనయస్య తదాప్యసౌ పునః నివసిష్యతి కారణాంతర భువనేస్మిన్ 10 వత్సరాం అని అన్నారు. అంటే యథార్థానికి 6-7 ఏళ్ల మధ్యలో ఉన్న శంకరుడి ఆయుష్ 8 ఏళ్లే అమ్మా. కానీ తర్వాత ఇంకో 8 ఏళ్లు కలుస్తాయి, ఆ తర్వాత ఇంకో 16 ఏళ్లు కలుస్తాయి. మొత్తం మీద 32 ఏళ్లు ఈ భూమి మీద ఆయన అవతారం ఉంటుంది. తర్వాత ఆయన అవతారం చాలిస్తారు అన్నారు. తల్లికి ఖచ్చితంగా గుండెలో రాయి పడినట్టు అవుతుంది. అయ్యయ్యో 32 సంవత్సరాలైనా, ఇది ఎట్లా స్వామి అంటే చెప్తారు. ఆ వృత్తాంతం ఎందుకు అంటే శివుడు, పరమశివుడు మీ శివగురువుకి అనుగ్రహం ఇచ్చినప్పుడే అడిగాడమ్మా, తక్కువ వయస్సు ఉన్న గొప్ప యశస్సు కలిగిన వాడు కావాలా, ఎక్కువ ఆయుష్ ఉన్న దుర్మార్గుడు కావాలా అంటే, నాకు చక్కటి ఆయుష్ ఉన్నవాడు ఎందుకంటే చక్కటి యశస్సు ఉన్నవాడే తక్కువ ఆయుష్ ఉన్నా కూడా కావాలి అని
కోరుకున్నాడు. అది కూడా ఒకానొక కారణము. లోక ప్రసిద్ధుడు ఎట్లాగూ అవుతాడమ్మా, అందులో సందేహం ఏమీ పెట్టుకోకు నువ్వు అని చెప్పి వారు అనగా, తర్వాత రోజు వారు అన్నారు. తర్వాత ఆతిథ్యం ఇచ్చారు, వారు కూడా దయచేశారు. తర్వాత శంకరులు ఆలోచన మొదలైంది. నా ఆయుష్ ఇప్పుడు 32 ఏళ్ళే, అతి తక్కువ సమయం ఉన్నది. అప్పుడు నేను ఏమి చెయ్యాలి? సన్యాసం తీసుకుంటే నేను వచ్చిన కర్తవ్యము చక్కగా నెరవేరుతుంది. అందుకు ఇప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి నేను మొరబెట్టుకోవాలి. సన్యాసం తల్లి అనుజ్ఞ అయితేనే బ్రహ్మచారులకి వాళ్ళకి. గృహస్థు ఒకవేళ సన్యాసం తీసుకుంటే భార్య అనుగ్రహం పర్మిషన్ కావాలన్నమాట, భార్య యొక్క అనుమతి కావాలి. అందుకు ఈయన వెళ్ళి శంకరులు తల్లితో అంటున్నారు, కతినామ సుతానలాలితా కతివానేహ వధూర భుంజి కనుతే క్వచతాహక్వయా వయం భవ సంగ ఖలు పాంఢ సంగమః అని అన్నారు. తల్లి, నీకు తెలియంది కాదు, కానీ నాకు సన్యాసం తీసుకోవాలి అని తీవ్ర వైరాగ్యము కలుగుతున్నది. ఈ బంధాలు, జన్మలు, భార్యా పిల్లలు ఇవన్నీ దుఃఖహేతువులే, కానీ మళ్ళీ జనన మరణాల్లో పడడమే తప్ప ఈ మార్గంలో సన్యాసమే ఉత్తమమైనది అని నేను నిశ్చయించుకున్నానమ్మా. దయచేసి నాకు సన్యాసాన్ని నీవు అనుగ్రహించవలసినది, అనుమతినిస్తే నేను అటు వెళ్తాను అని చెప్తున్నాడు. చెప్తూ భ్రమతాం భవవర్త్మని భ్రమాన్నిహి కించిత్ సుఖమందలక్షయే తదవాప్య చతుర్దమాశ్రమం ప్రయుష్యే భవబంధముక్తయే అని, ఈ జన్మలోనే నేను భవబంధాల్ని తెంపుకొని ముక్తుడను అవ్వాలని కోరుకుంటున్నాను. చతుర్థాశ్రమాన్ని ఈ బ్రహ్మచారిగా ఉండడంతోనే నేను తీసుకోవాలి అని గట్టిగా నిశ్చయం చేసుకున్నాను అని కుండబద్దలు కొట్టినట్టు శంకరులు చెప్పారు. శంకరుడు తల్లి ఇంకా ఆవిడ అసలే ఆయుష్ తక్కువ అంటే వీడు ఇప్పుడు సన్యాసం తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో కూర్చుని అలాంటి కాదు కదా సన్యాసం అంటే, జనాల మధ్యలో తిరుగుతూ అలా కాదు. కాబట్టి అదే నాయన, నీకు ఉన్నదే 6-7 ఏళ్ళు, చిన్నవాడివి, ఉండేదే కొంతకాలం అని వారు వచ్చి చెప్పారు. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇంకో సంవత్సరం వెంటనే వెళ్ళిపోతాను అంటున్నావు. నేనైతే అనుమతి ఇవ్వలేను నాయన, మీ తండ్రి గారు కూడా లేరు, నేను అనాథన అయిపోతాను, ఒక్కదాన్నే ఉంటాను, నేను అనుమతి ఇవ్వలేను, నాతోనే ఉండు అని చెప్పేసింది ఆవిడ కూడా. అప్పుడు శంకరులు కొంచెం దిగాలు పొందారు. ఆ రాత్రి అంతా కూర్చొని మమ నమాన సమిచ్చతి సంస్కృతిం నచపునార్జననీ విజిహాసతి నచ గురుర్జననీ తదు దీక్షతే తదనుశాసనమిషదపేక్షితం అని, ఆవిడ శాసనము లేనిదే, ఆవిడ అనుమతి లేనిదే నాకు దీక్ష రాదు. నేను పొగరుబోతులాగా నాకేదో వైరాగ్యం ఉంది, నేను తీసేసుకుంటాను, వేరే ఎక్కడో కూర్చుని మఠంలో వెళ్ళిపోతానని తల్లిదండ్రుల్ని బాధ పెట్టను. చూసారు, ఇవన్నీ కూడా సందేశాలు అన్నమాట. మనందరికి అలా ప్రవర్తించకూడదు. ఆవిడ ఏదైనా ఆవిడ అనుమతి తీసుకునే దీక్ష తీసుకుంటాను, నాకున్న తీవ్ర వైరాగ్యానికి. ఆ పరమాత్మనే ప్రార్థిస్తాను, నాకు అతి త్వరగా చతుర్థాశ్రమంలోకి రావాలి అని అని వారు దిగులు పడుతూ కూర్చున్నారు. తర్వాతి రోజున వారు పూర్ణాదిలో సాయం స్నాన సంధ్యాదులు చేసుకోవడానికి శంకరులు వెళ్ళగా ఒక గొప్ప ఘట్టం జరిగినది. ఏమిటి అంటే, త్యజతి నూనమయం చరణం చలో జలచరోంబ తవానుమతేన మే సకల సంయసనే పరికల్పితే యది తవానుమతి పరికల్పితే. ఒక ముసలి, ఎప్పుడూ లేని ఒక ముసలి హఠాత్తుగా వచ్చి శంకరుల యొక్క కాలుని పట్టుకుని లోపలికి లాగుతోంది. వెంటనే తల్లి నన్ను రక్షించు, ముసలి పట్టుకుంది అని. అది వినగా ఆర్యాంబ, అయ్యయ్యో ఇంత దుర్ఘటన వచ్చి పడింది, ఇప్పుడు ఎలా రక్షించను, ముసలి ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది, నా పిల్లాన్నే పట్టుకోవాలా అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతూ ఉందన్నమాట. అది అసలు వదలట్లేదు. అప్పుడు శంకరులు అన్నారు, ఒక మాట చెప్తాను తల్లి, ముసలి లాగుతోంది అంటే ముసలి చేతిలో బలి అయిపోవడమే. ముసలి పట్టు అంటారు కదా, అదేం వదిలేకి రాదు, అది అంత గట్టిది. అది కనీసం ఈ కాలం సమీపించినప్పుడు నాకు నువ్వు అనుమతినిచ్చే సన్యాసం తీసుకుంటాను, ఈ ఆఖరి క్షణాల్లో అన్నా నేను అనుకున్న ఏకైక ఒక్క కోరిక సన్యాసం తీసుకొని మానసికంగా వెళ్ళిపోయాను అన్న ఆనందం నాకు ఉంటుంది. లేదా ఎందుకంటే రెండో మాట ఆయన అన్నారు, లేకపోతే సత్యవాక్కు పరిపాలకులు వారు అంటే జరిగిపోతాయి. అందుకని వారే ఒకవేళ అది జరగకపోతే
ఇది కనుక నన్ను విడిచిపెడుతుందేమో, సన్యాసం తీసుకుంటే అహింస ధర్మాన్ని నేను పాటిస్తున్నాను కాబట్టి ఏమో ఆ ఈశ్వరుడి యొక్క కటాక్షం దీని బుద్ధి మీద ప్రభావం చూపెట్టి ఇది వదిలేస్తుందేమో, కనీసం సన్యాసిలాగన్నా నీ ముందు తిరుగుతూ ఉంటానమ్మా, ఎక్కడో అక్కడ తిరుగుతూ ఉంటాను, ఉన్నాను అన్న ఆనందం అన్నా ఉంటుంది కదా అన్నారు. ఇంకా ధర్మ సందిగ్ధత వచ్చేసి, తల్లి ప్రేమ వచ్చేసి, అమ్మో నా కొడుకు ఉంటే చాలు, ఇంకా నాకు వేరే ఏది అవసరం లేదు అంటూ ఆర్యాంబ ఇతి శిశౌచకిత వదతి స్ఫుటం వ్యధిత సానుమతిం ధృతమంబిక సతిసుతే భవిత మమ దర్శనం మృతవతస్తదునేతి వినిశ్చయ అని నిశ్చయంగా నువ్వు సన్యాసం తీసుకోనైనా అభ్యంతరం ఏం లేదు, కనీసం నువ్వు నా కళ్ళ ముందు ఉంటే చాలు, నువ్వు ఉన్నావు అన్న వార్త చాలు, ఈ తల్లికి ఇంక అంతకంటా బాధ వద్దు, నీ తండ్రి లేదు అసలే, జ్ఞాతులు అంత అనుకున్నా జ్ఞాతులే వాళ్ళు, కాబట్టి తీసుకోనాయనా అని అనుమతినిచ్చేసిన అత్యద్భుత ఘట్టం. అప్పుడు శంకరుడు మానసికంగా సన్యాసం తీసుకుంటాడు. ఇది ఒక అత్యద్భుతమైన ఘట్టం అన్నమాట. ఇది కూడా తదను సంయసనం మనసా వ్యదాధ ముమోచ శిశుం ఖలనక్రః శిశురపేత్య సరిత్తటమత్ర సన్ ప్రసువమేతదువాచ శుచావృతాం. శంకరులు మానసికంగానే నేను సన్యాసిని అవుతున్నాను అని వారు సంకల్పం చేయగా ముసలి పట్టు విడిచి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో లేదు, అలాగా వెళ్ళిపోయింది. అది అనగా పట్టు వదిలేసింది. ఇంకా తల్లి చాలా ఆనందించి నా కొడుకు కనీసం మిగిలాడు నాకు అనుకుంటూ కొంత దుఃఖానికి కూడా లోనైంది. నాయన ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, నీ తండ్రి గారు లేరు, ఎవరు చూసుకుంటారు నన్ను, ఆఖరి క్షణాలు వచ్చినప్పుడు ఇంకా పుత్ర సంతానం ఉండి కూడా నాకు కొరివి పెట్టకుండా అంత్యేష్టి సంస్కారాలు చేయకుండా ఉండే దౌర్భాగ్య స్థితి నాకే ఎందుకు వచ్చింది నాయన అని బాధపడుతుంటే శంకర్లు అంటున్నారు, తల్లి నువ్వు బాధపడకు, అహ్న్యంబరాత్రి సమయే సమయాంతరేవా సంచింతయస్వ వశగా వశగాథవా మాం ఏష్యామి తత్ర సమయం సకలం విహాయ విశ్వాసమాత్ముహి మృతావపి సంస్కరిష్యే అని. పొద్దున్న కానీ రాత్రి కానీ ఏ రోజు కానీ ఏ తిథి కానీ ఏ ప్రదేశం కానీ నీకు అంతిమ కాలం వస్తోంది అంటే ఒక్కసారి తలుచుకో, ఎక్కడున్నా కూడా నాకు తెలుస్తుంది, తత్క్షణమే నేను నీ దగ్గరికి నేను వచ్చి స్వయముగా అంత్యేష్టి సంస్కారము నేను చేయుదునుగాక అని. అప్పుడు 6 ఏళ్లకి మానసికంగా 6-7 ఏళ్లకి మానసికంగా సన్యాసం తీసుకున్న గొప్ప శంకరాచార్యుల వారు తల్లికి అనుగ్రహం ఇచ్చాడనమాట. ఇస్తూ ఆయన ఇంకా ఇలా చేయడం వల్ల తల్లి యొక్క రుణాన్ని తీర్చుకునే ఒక భాగ్యం ఆయన చేశారు. అలాగే ఆయన ఇంకా గురువుని వెతుక్కోవాలి అని ఆయన బయలుదేరుతుండగా చెప్పాను కదా, దగ్గర ఒక కృష్ణాలయం ఉన్నది, దానికి కొంచెం నీరు వచ్చేసింది కదా, కొన్ని రోజులు గడిచింది, అందుకని కొంచెం ఆ విగ్రహం కొంచెం కదిలింది అనమాట. కదలగా ఆకాశవాణి రూపంలో కృష్ణ పరమాత్మ స్వయముగా శంకరాచార్య వారికి, నాయన నీ మటుకు నువ్వు నీ తల్లి యొక్క బాధ్యత కింద బాధ తీర్చుకోవడానికి సేవ చేసుకోవడానికి పూర్ణావతిని రమ్మన్నావు, ఇదేమో నన్ను కదిపేసింది గుడి అంతా, నేను కదిలిపోతున్నాను, కొంచెం చక్కటి ప్రదేశంలో నన్ను పెట్టవలసినది అంటే వారు ఆయన చిన్ని చేతులతో ఆ కృష్ణుడిని తీసి పక్కన ఇలాంటి తాకిడులు అలజడులు లేని ఒక మంచి ప్రదేశంలో పునర్ప్రతిష్ఠ చేసి ఉన్నారు. అదే మనం కాలడిలో ఇప్పుడు దర్శించుకోగలం కూడా. ఆ శంకరుల యొక్క ఇల్లు, ఆ కృష్ణాలయము, పూర్ణానది ఎక్కడ దిశ తిరిగింది, ఎంత దగ్గరగా వచ్చింది, ఇవన్నీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు కాలడిలో. అవి చేసి అక్కడ కూడా కృష్ణ పరమాత్మని చక్కటి స్తోత్రం చేసుకుంటూ మెల్లిగా వారి గురువు గారి అన్వేషణకి బయలుదేరారు. ఈ విధంగా తల్లి సేవ, భగవత్ సేవ కూడా వారు చేసుకునే ఒక గొప్ప భాగ్యము వారికి లభించింది అని చెప్పుకుంటూ, తర్వాత వారు సన్యాసం స్వీకారం అంటే మానసికంగా చేశారు, కానీ సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి. ఈ కాలంలో చూస్తాం ఇంట్లలో అల్లికి భార్య తిట్టిందని చెప్పి వెళ్ళిపోయి ఎక్కడో కాశీలో కూర్చొని సన్యాసం తీసుకునే దౌర్భాగ్యం ఉన్న కాలం ఉండనే పీఠాధిపత్యాలు ఇవ్వట్లేము, మాకేదో మమ్మల్ని గొప్పగా మమ్మల్ని ఏదో మాకు పేరు రావట్లేదు అని చెప్పి ఇతరుల మీద దుమ్మెత్తి పోసే ఒక దుర్మార్గులు ఉన్న కాలమేది సన్యాస వేషధారులు. అందుకే జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్చన్నపిచిత పశ్చని మూడో ఉదర నిమిత్తం బహుకృత వేష అని అప్పట్లోనే శంకరాచార్యులు వారు చూసి చెప్పారు, ఇట్లాంటి దుర్మార్గులు రానే వస్తారు కలికాలంలో అని.
అందుకు అలాంటి దానికి జోలికి వెళ్ళకూడదు. సశాస్త్రీయంగా సాంప్రదాయబద్ధంగా ఉండే వాళ్ళు మాత్రమే మనకి ప్రామాణికులు. కాబట్టి శంకరులు మానసికంగా చేసుకున్న సన్యాసం తీసుకున్నా కూడా వారు గురువు అన్వేషణతో వెళ్తూ జగత్తంతా కూడా మిథ్య అన్న భావంతో కాదు, జగత్తంతా కూడా బ్రహ్మం అన్న భావంతో వెళ్తున్నారు. వారు ఉన్నది అద్వైతమే, వారు ఆ స్థితిలోనే ఉన్నారు అప్పటికే. కానీ సశాస్త్రీయంగా తీసుకోవాలి దీక్ష. ఎవరు? 6-7 ఏళ్ల వయస్సున్న శంకరాచార్యులు వారు మానసికంగా దీక్ష పొందిన వారు వెళ్తుండగా నర్మదా నది వరకు వారే, అంత చిన్నవారే వెళ్తున్నారు. అందుకే శరీరాన్ని చూడకూడదు ఎప్పుడు గురువుల దగ్గర. శరీరానికి అతీతులు వారు. గురువుని చూసి చిన్నపిల్లాడా పండిపోయాక చెప్పాలంటే మనం ఎంత పండిపోతామో తెలియదు అప్పటికి. అందుకని అలా కాకుండా వారు ఆ వయసులోనే వారు సాక్షాత్తు శంకరుడే ఆయన. ఆ వారు నర్మదా నది తీరంలో గోవింద భగవత్పాదాచార్యులు వారి దగ్గరికి వెళ్ళారు. వారు చాలా విచిత్రంగా ఉంటారు. ఆదిశేషుడి యొక్క అంశతో వచ్చిన వారు ఒక గుహ, దానికి ఒక 2 వేళ్ళు పడతాయి అంతే, 2 వేళ్ళు అంత చిన్న ద్వారం ఉంది. మరి ఈయన లోపలికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు. ఎలాగా అంటే మరి సర్పాలు ఎలా పోతాయి పుట్టలోకి? ఈయన ఆదిశేషుడు, అందుకే ఆ లక్షణం అన్నమాట. అలా గుహలో వెళ్ళి కూర్చోవడమే అదో లక్షణం ఆయనకి. ఆదిశేషుడి కింద ఆదిశేషుడి యొక్క అవతారం కాబట్టి అలా వచ్చిన వారి గుహ ముందు శంకరులు ప్రార్థిస్తున్నారు అన్నమాట. అంతకు ముందే వారు పూర్ణా నదిని వారి కమండలంలో అది అలజడి అంతా వచ్చిన నిగ్రహించారు. వారు నిగ్రహించి కూడా సవినయంతో గురుదేవుల దగ్గరికి వచ్చి ఇలా అంటున్నారు, స్తుతిస్తున్నారు. పర్యంకతాం భజతి యః పతగేంద్రకేతో పాదాంగతత్వమథవా పరమేశ్వరస్య తస్యైవ మూర్ధ్ని ధృతసాబ్ది మహేంద్ర భూమేః శేషస్య విగ్రహమశేషమహం భజే త్వాం. స్వామి, నువ్వు ఇక్కడ మా అందరినీ అనుగ్రహించడానికి గోవింద భగవత్పాదాచార్యులు వారి రూపంలో సాక్షాత్ ఆదిశేషుడు అంశ కిందనే మీరు వచ్చి ఉన్నారు. మీరు ఎంతటి గొప్పవారంటే విష్ణువు యొక్క పర్యంకం కింద ఉంటారు, అంటే మంచం కింద ఉండే స్వామి మీరు. అట్లాగే శివుడు నటరాజు కింద ఉన్నప్పుడు కాలికి అంగల కింద మీరు పట్టుకొని ఉంటారు. అంత శివ విష్ణువులకే సాక్షాత్ వారి స్పర్శ తగిలి మరీ సేవ చేసుకునే భాగ్యం ఉన్నవారు మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ అవతారం వచ్చి మీరు ఈ గుహలో తపస్సు చేసుకుంటున్నారు. స్వామి, దయచేసి మీ అనుగ్రహాన్ని మా యందు మీరు ప్రసరింపజేసి, అందులో ఇదేదో గొప్ప కష్టమైన విషయమా అంటే మీరు సాక్షాత్తు భూమాతనే తల యందు దాలుస్తున్నారు స్వామి. ఆదిశేషుడు యొక్క తల మీద భూమి కూడా ఉంటుంది. అలాంటిది మాలాంటి వాళ్ళని అనుగ్రహించడం పెద్ద విషయం కాదు స్వామి, మీరు నన్ను అనుగ్రహించవలసినది అని గురువుని ఎలా ప్రార్థించాలో అలా ప్రార్థించారు శంకరులు. చెయ్యగా గౌడపాదాచార్యులు వారు మళ్ళీ కూడా వారి అనుగ్రహాన్ని ఇస్తూ శంకరాచార్యులు వారి యొక్క ప్రార్థనను చాలా సంతోషిస్తూ తమఖిల గుణపూర్వం వ్యాసపుత్రస్య శిష్యాత్ అధిగత పరమార్థం గౌడపాదాన్ మహార్షేః అధిజిగమిషురేష బ్రహ్మ సంస్థామహం త్వాం ప్రసృమర మహీమానం ప్రాపయేకాంత భక్త్యాః అని మీరు స్వయంభూలాగా వచ్చి మీకు మీరు ఏదో గురు పరంపర ప్రారంభించలేదు స్వామి. మీరు ఎక్కడి వాళ్ళు? అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన సాక్షాత్ శివుడు నుంచి వచ్చే పరంపరలో వారు మీరు. వ్యాసుల వారు మీ పూర్వ గురువులు. వారి శిష్యుడైన వ్యాసుల వారి కుమారుడైన శుకబ్రహ్మ తర్వాతి తరం వారు. ఆ శుకబ్రహ్మ యొక్క శిష్యుడు గౌడపాదులు వారు. అంతటి గొప్ప గౌడపాదుల వారి దగ్గర దీక్ష తీసుకున్న గొప్ప స్వామి వారు మీరు. ఈ పరంపరలో నేను కూడా భాగం అయ్యే అనుగ్రహాన్ని నాకు ఇవ్వవలసింది. గురు పరంపర యొక్క స్మరణ మనకి జరిగింది ఇవాళ. ఇది గురు పరంపర అన్నమాట. అది చేస్తూ శంకరులు అనగా గౌడపాదుల వారు ఒక చిన్న విచిత్రం చేశారు. ఆ చిన్న గుహలో చెప్పారు కదా, మొత్తం వారు బయటికి దర్శనం ఇవ్వకుండా ఇప్పటికే ఆయన మహాలక్ష్మి యొక్క అనుగ్రహము, పూర్ణా నది యొక్క అనుగ్రహం, నారాయణుడి యొక్క అనుగ్రహం, నర్మదా నది యొక్క అనుగ్రహం, ఇలా అనేక గొప్ప గొప్ప సంఘటనలు మహిమలు చేసి ఉన్నాడు. ఏం చేస్తాడో చూద్దామని ఆయన 2 పాదాలు బయట పెట్టి ఎవరు నువ్వు నాయనా అన్నారు అని ఒక ప్రశ్న అడిగారు. వెంటనే ఆయన పాదాలు తల మీద, గురు పాదుకలు నెత్తి మీద పెట్టుకొని ఒక స్తోత్రం చేశారు. ఎవరు అన్న ప్రశ్నకి సామాన్యంగా మనం పేర్లు, గోత్రాలు, ప్రవరలు చెప్పుకుంటాం. శంకరులు అలా చేయలేదు. వారి స్థితి వారు చెప్తున్నారు.
స్వామిన్నహం న పృథివీ న జల న తేజో న స్పర్శనో న గగనం న చ తద్గుణా వా నాపింద్రియాణ్యపితు విద్ధి తతో విశిష్ట యః కేవలోస్తి పరమః స శివోహమస్మి అని వారి యొక్క అనుభూతి చెప్పారు. ఇదే కావ్య రూపంలో ఇలా అందించారు. స్తోత్ర రూపంలో మనం దశశ్లోకి అని వింటూ ఉంటాం. అది ఎలా ఉంటుందంటే న భూమిర్నతోయం న తేజో న వాయ న ఖన్నేంద్రియం వాన తేషాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్త్యైక సిద్ధ తదేకో వశిష్ట శివ కేవలోహం. అదే భావన, అదే అర్థం. స్తోత్ర రూపం ఇది, కావ్య రూపం ఇది, అంతే తేడా. నేను భూమిని కాదు, ఆకాశం కాదు, జలము కాదు, ఇవన్నీ చెప్తూ పంచభూతాలు కాదు, అలాగే ఏ ఇంద్రియములు నేను కాదు, కేవలం ఈ ఇంద్రియాలకి, భూమికి, ఈ జగత్తుని సాక్షి కింద చూసే పరమ మంగళ స్వరూపమైన ఆత్మ ఏదైతే ఉందో, అన్నిటికీ దృక్, అన్నిటినీ చూసేది కేవల శివోహం, ఆ మంగళ స్వరూపమైన ఆత్మను నేను అయ్యున్నాను అని చెప్పారనమాట. ఆయన ఒక స్థితి అవస్థ చెప్పారు. గౌడపాదాచార్యులు గారు చాలా సంతోషించి, ఇంత గొప్ప శిష్యుడు వచ్చి సన్యాస దీక్ష అడుగుతున్నారే అని వారు చాలా ఆనందించి, తదుపరి కాలంలో భక్తి పూర్వకృత తత్పరిచర్యా తోషితోధికతరాం యతివర్యః బ్రహ్మతాముపదిదేశ చతుర్భిర్వేదశేఖరవచోభిరముష్మైః అని అక్కడే శంకరాచార్యుల వారు ఉంటూ గురువు యొక్క శుశ్రూష చక్కగా చేసుకుంటూ వారు గురువు యొక్క అనుగ్రహానికి పాత్రయ్యి వారి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత 4 వేదముల యొక్క ముఖ్య ఉపనిషత్ మహావాక్యములు ఏమున్నాయో ఆ వాక్యములు 4 కూడా గురువు దగ్గర అర్ధతాత్పర్యంతో విచారణ చేసుకుంటూ వారు ఉపదేశాన్ని పొందారు. మహావాక్యాలు మంత్రాలు కాదు, అర్ధ సహితంగా తాత్పర్య విచారణ చేసుకోవాలి. అదే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ఇవి అన్నమాట. ఇవన్నీ కూడా అన్ని తీసుకొని వారు ఇప్పుడు ఆ గురు పరంపరలో చేరారన్నమాట. ఏమిటా పరంపర అంటే వ్యాస పరాశరసుత కిల సత్యవత్యాం తస్మాత్మజ శుకముని ప్రథితానుభావ తచ్చిష్యతానుపగత కిల గౌడపాదో గోవిందనాథమునిరస్య చ శిష్యభూతః. ఇది మునుల యొక్క పరంపర అన్నమాట. అందుకని ఇక్కడ వ్యాసుల వారి నుంచి ప్రారంభిస్తున్నారు. అదే ఇందాక చెప్పాం, సత్యవతి పరాశరుల యొక్క కుమారుడైన వ్యాసుల వారు, వారి కుమారుడైన శుకబ్రహ్మ, గౌడపాదుల వారు, తర్వాత గోవిందులు, తర్వాత శంకరాచార్యుల వారు. ఆ పైన చూస్తే మనం మొట్టమొదట శివుడు, నారాయణుడు, బ్రహ్మగారి తర్వాత వశిష్ఠుడు, ఆయన కుమారుడు శక్తి మహర్షి, శక్తి యొక్క కుమారుడే పరాశరుడు అన్నమాట. పరాశరుడి యొక్క కుమారుడు వ్యాసుల వారు, వ్యాసుల వారి యొక్క కుమారుడు శుకబ్రహ్మ. అక్కడ వరకు పుత్ర వంశము గురు వంశము కూడా ఒకటే. శుకబ్రహ్మకి వివాహం లేదు కాబట్టి అక్కడ నుంచి గురు సాంప్రదాయమే. గౌడపాదుల వారు, గోవింద భగవత్పాదాచార్యుల వారు, సాక్షాత్ శంకర భగవత్పాదాచార్యుల వారు అని చెప్పుకుంటూ 5వ సర్గ ఈ గురు పరంపరతో అయింది. తర్వాత మనము 6వ సర్గలో వెళ్తున్నాం. ఇది గొప్ప విషయం. శంకరాచార్యుల వారికి నిర్దేశించారు, కొన్ని బ్రహ్మసూత్రాలకి నీవు భాష్యం రాసి ఉండాలి, స్వతంత్రంగా కూడా నీవు ప్రకరణ గ్రంథాలు ఇత్యాది గ్రంథాలు నువ్వు రాయి, అట్లాగే శిష్యులను కూడా సేకరించు, గురువు స్థానం నీకు ఉన్నది కాబట్టి దిగ్విజయ యాత్ర చేయవలసినదే అని చెప్పగా గురువు గారి యొక్క మార్గనిర్దేశము ఆశీర్వాదములతో శంకరులు బయలుదేరుతూ కాశీ యాత్ర చేశారు. అక్కడ ఒక వటువు అంటే ఒక బ్రహ్మచారి, ఒక పిల్లవాడు శంకరులని ఆశ్రయించి, ఆయనకు అప్పటికే ఆయన కూడా తీవ్ర వైరాగ్యం కలిగి ఉన్నదన్నమాట. ఆయన పేరు సనందుడు, ఆ బ్రహ్మచారి పేరు సనందుడు. శంకరులకి సాష్టాంగ అంజలి ఘటించి, స్వామి నాకు తీవ్ర వైరాగ్యం ఉన్నది, దయచేసి నాకు మీరు సన్యాస దీక్ష ఇవ్వాలి, నేను కావేరీ నది ఆ తీరంలో ఉండేవాడను అని ఆయన గురించి కూడా కొంత చెప్పుకోగా, వారి యొక్క మాటలు ఆ వైరాగ్యాన్ని శంకరులు గుర్తించి అతనికి అక్కడ సన్యాస దీక్ష ఇచ్చారు. వారే శంకరాచార్యులు వారి యొక్క మొట్టమొదటి శిష్యులు వారు సనందుడు. పూర్వాశ్రమం పేరు, దీక్షానామము పద్మపాదాచార్యులు వారు. ఆయన అంటే సనందుడు యథార్థానికి పద్మపాదుల వారు తర్వాత వస్తుందన్నమాట ఆయనకి.
ఆయనకు ఆ పేరు. ఈ వటువుకి పద్మపాద, ఆయన వృత్తాంతం వచ్చినప్పుడు ఆ పద్మపాదుల వారి కింద ఎందుకు అయ్యారు అన్నది మనం చూద్దాం. ప్రస్తుతానికి ఆయనకి సనందాచార్యుల వారు అనే అనుకుందాం మనం. ఆ తర్వాత ఒక శిష్యుడు వచ్చారు, అంటే ఒక శిష్యుడు అంటే కేవలం ఒకడు అని కాదు, ముఖ్య శిష్యుడు ఒకడు వచ్చాడు అని గుర్తించాలి మనం. ఆ తర్వాత కాశీ క్షేత్రంలోనే ఒకానొక నాడు గంగా స్నానం చేసుకుంటూ శంకరులు వారి శిష్యులు, అంటే సనందుడు ప్రథమ శిష్యుడు, మిగతా వాళ్ళు ఉంటారు, వారు వస్తుండగా ఒక విచిత్రం జరిగింది. ఒక చండాల వేషధారి అయి కుక్కలని వేసుకొని కళ్ళు అలాంటి అశుభమైన పాత్రలు అవన్నీ పట్టుకొని ఒక అతను ఎదురుగ్గా వచ్చాడన్నమాట శంకరులకి. వారు అప్పుడే స్నానాలు అవన్నీ చేసి చక్కగా వస్తున్నారు. శంకరాచార్యులు వారు వారి శిష్యులు వారు గచ్చ గచ్చ పక్కకి తప్పుకో అన్నారు. అదేం తప్పు విషయం కాదు, మనకన్నా కూడా ఇక్కడ ఎవరైనా ఎదురొస్తే పక్కకి తప్పుకో అంటాం కదా, గుద్దుకొని వెళ్ళిపోం కదా, అది ఇంకా దురుసు స్వభావం అవుతుంది. వినయంగా పక్కకి తప్పుకో అన్నారు. అయితే ఆ చండాలుడు సామాన్యమైన వాడు కాదు. వాడు అన్నాడు, గచ్చ దూరమితి దేహముతాహో దేహినం పరిజిహీర్షిత విద్వన్ భిద్యతోన్నమయతోన్నమయం కిం సాక్షిణశ్చయతి పుంగవ సాక్షి అని అద్వైతం సారం మొత్తం వాడు అవగతం చేసుకున్న వాడే ఎవడో వచ్చిన చండాలుడు. ఒకవేళ అప్పటిలో కొందరి వరకే శాస్త్రము ఉన్నది అని ఒకవేళ అనుకుంటే ఇలాంటి చండాలుడికి శాస్త్రం ఎలా అందింది మరి అంటే, శంకరుల యొక్క సిద్ధాంతము నలుమూలలా నలుదిక్కులా కూడా వ్యాపించింది. ఒకవేళ వచ్చిన వాడు నిజమైన చండాలుడే అయితే అది మన సమన్వయం. లేదు వచ్చిన వాడు ఏదైనా అవతార పురుషుడు అనుకుంటే, అంత గొప్ప అవతార పురుషుడే శంకరుల దగ్గరికి వచ్చి సిద్ధాంత చర్చ చేస్తూ అంటే శంకరులు ఎంత గొప్పవాడు అని ఇంకా సులువుగా తేలిపోతుంది. అందుకని అక్కడ ఏమి దోషం ఎక్కడా లేదన్నమాట గచ్చ గచ్చ అన్నదానిలో. అప్పుడు శంకరులు ఆ యొక్క మాటలు విని ఏమన్నాడంటే, ఆ చండాలుడు, దేన్ని తప్పుకో అంటున్నావు? పాంచభౌతికమైన ఈ శరీరమా? నీది పాంచభౌతికమే, అన్నమయ శరీరమే, ఇది నీలో నాలో కూడా ఒకటే కదా, దాన్ని తప్పుకో అనడంలో గొప్ప ఏముంది? రెండు ఒకటే. లేదా అద్వైత సిద్ధాంతం ప్రకారం ఉన్నది సాక్షి స్వరూపమైన ఆత్మ అంటున్నావా? ఆత్మ ఉన్నది ఒకటే కదా నీకైనా నాకైనా, అది అంతటా వ్యాపించి ఉన్నది, అఖండమైనది, తప్పుకోవడానికి రెండవది లేనిది, అది తప్పుకోదు, మరి దేన్ని అంటున్నావు అన్నారు. ఇప్పుడు సూక్ష్మ జ్ఞానంతో వారు గమనించి, నాయన నేను చెప్పేది సరిగా విను అని అన్నారు. భాతియస్యతు జగదృఢ బుద్ధే సర్వమప్యనిశమాత్మతమయైవ సద్విజోస్తు భవతు స్వపచోవా వందనీయ ఇతి మే దృఢనిష్ఠ అని కావ్య రూపంలో ఇది మనకు అలవాటున్న మనీషా పంచకం చేశారు. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా మాసం విదుజృంభతే యాసం విదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతి తనుషు ప్రోక్తా జగత్ సాక్షిణి సైవాహం నచ దృశ్యవస్థితే దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని అది మన స్తోత్ర రూపంలో అలవాటైనది. ఆయన అన్నారు, శరీరానికి వర్ణాశ్రమ ధర్మములు ఉండనే ఉంటాయి. శరీరానికి తప్పుకోవడాలు, ఇది బ్రాహ్మణ శరీరము, ఇది చాండాల శరీరము, శరీరానికి ధర్మం ఉంటాయి. శరీరం ఉందంటేనే ధర్మములు వచ్చి పడతాయి. అందుకు ఎవరి ధర్మములు వాళ్ళు చేస్తారు. నేను మాట్లాడింది అన్నమయ శరీరం గురించే. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడు అవస్థల్లో అవిచ్ఛిన్నంగా అఖండంగా ఉన్న ఆత్మస్వరూపం ఒకటి ఉండనే ఉన్నది. దాన్ని తప్పుకో అనడానికి కుదరదు, అది అందరిలో ఒకటే. కానీ ఇంత జ్ఞానము కనుక ఎదుట వాడికి ఉంటే వాడు అత్యాశ్రమి అవుతాడు, వాడికి ఆశ్రమ ధర్మాలు ఉండవు. వాడు మటుకు బ్రాహ్మణుడైనా ద్విజుడైనా కూడా పూజ్యనీయుడు అని చెప్పారు, చెప్పి నమస్కారం చేసుకున్నారు. అంతేకాని అక్కడ కొత్త గురు పరంపర ఏమి ప్రారంభించలేదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సాంప్రదాయం మళ్ళీ శరీరానికి ఉంటాయి సాంప్రదాయం అనగా. అప్పుడు అక్కడ వచ్చిన వాడు వెంటనే ఆ చండాల అవతారాన్ని మానివేసి ఆ ఆవరణ తీసేసి సాక్షాత్ కైలాస శంకరుడే దర్శనం ఇచ్చాడు. శంకరాచార్యులు వారు ఇద్దరు శంకరులే అన్నమాట. అప్పుడు వారిని చూసి దండం పెట్టుకొని శంకరులు ఇంకా గొప్పగా స్తుతించారు. ఏమన్నారంటే, దాసస్తేహం దేహ దృష్ట్యోస్మి శంభో జాతస్తేంశో జీవ దృష్టో త్రిదృష్టే సర్వస్యాత్మన్నాత్మదృష్ట త్వమేవే
త్యేయం మే ధీర్నిశ్చిత సర్వశాస్త్రై అని. స్వామి, నువ్వు సాక్షాత్ కైలాస శంకరుడివి. ఒకవేళ ఈ దేహ బుద్ధితో నేను దేహాన్ని ధరించిన ఈ శంకరాచార్యుల వారిని మీరు ఫలానా కైలాసానికి చెందిన పరమశివుడు అనుకుంటే నేను మీకు ఎప్పుడు మీకు దాసుడనే స్వామి. దేహ బుద్ధితో ఉంటే మీరు ఈశ్వరుడే, నేను ఈ శరీరం ఉన్నవాడినే, మీకు నమస్కారాలు, నేను దాసుడను. లేదా మీరు ఈశ్వరుడు సిద్ధాంతంలో వస్తే నేను జీవుడను, మీకు అంశ అవుతే నేను మీలో ఒక అంశను అన్న భావనతో నా ప్రవర్తన ఉంటుంది. కానీ యథార్థమైన సిద్ధాంతము గనక చెప్పాలంటే స్వామి, నాకు మీకు భేదము లేనే లేదు. నేనే మీరు, మీరే నేను, అదే శివోహం అని అక్కడ కూడా మళ్ళీ సిద్ధాంతాన్ని చెప్పారు. అదే ప్రశ్న ఉత్తర రూపాల్లో సిద్ధాంతం జరుగుతుందని ముందరే చెప్తాం మనం ఈ కావ్యాన్ని పరిచయం చేసుకున్నప్పుడు. ఇదే అన్నమాట. ఇలా చక్కగా శంకరుడు ఆత్మభావనలో నేను మీరే అయ్యున్నాను అని చెప్తూ వారి యొక్క ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది ఉన్నారు. తర్వాత బదరికాశ్రమం వైపు బయలుదేరుతున్నారు శంకరాచార్యులు వారు శిష్యులతో. ఎందుకు అంటే అక్కడ కూడా ప్రస్థానత్రయము అంటే బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత ముఖ్య భాష్యాలు ఇవి కాకుండా విష్ణు సహస్రానికి, లలితా త్రిశతికి, సనత్సుజాయతీయంకి వాటికి కూడా భాష్యాన్ని అందించారు శంకరాచార్యులు వారు. అనేక గ్రంథాలు కూడా వస్తూనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ అందిస్తూ వారు కూర్చుని ఉండగా కొందరు శిష్యులు, చెప్పాను ప్రథమ శిష్యుడు అప్పట్లో ఉన్నవారు ఈ సనందాచార్యులు వారు. వీరితో తీవ్ర వైరాగ్యం ఉంది కాబట్టి వీరితో కొంత చర్చ ఇవన్నీ కూడా చేస్తూ ఉండగా అందులో వారి గురుభక్తి చాలా తీవ్రంగా ఉండేది. ఇవి జరుగుతుండగా కొందరు శిష్యులు చూసి ఎప్పుడు శంకరాచార్యుల వారికి సనందుడే చాలా ప్రీతిపాత్రుడు, మిగతా వాళ్ళు అంతగా పట్టించుకోరేమో అని ఒక అనుమానము కొంచెం బయలుదేరింది. అది శంకరులు సర్వజ్ఞులు కాబట్టి అది గమనించారు. గమనించి శిష్యులందరికీ ఒక గుణపాఠము నేర్పాలి అనుకుంటూ శిష్యులు ఇటు కూర్చున్నారు, కొందరు అటు ఉన్నారు. గంగకి అవతల ఒడ్డున కొందరు శిష్యులు, ఇటు కొందరు ఉన్నారు శంకరుల దగ్గర. సనందాచార్యులు వారు కూడా అటువైపే అవతల ఒడ్డు మీద ఉన్నారు. శంకరులు ఒక్కసారిగా వీరితో మాట్లాడుతూ సంభాషిస్తూ శిష్యులతో సనందా ఒకసారి ఇటురా అన్నారు. ఆ మాట వినగా చేతిలో ఉన్న వస్తువులు అన్ని విడిచిపెట్టి నా గురుదేవులు నన్ను పిలిచారు. ఈ గంగ ఎలా దాటాలి? ఒక్కటే క్షణం సంసార సాగరం అంత సముద్రము దాన్నే దాటించగలిగే మా గురుదేవుల అనుగ్రహంతో కేవలం ఈ గంగను నేను దాటలేనా అని గురుదేవుల యొక్క పాద పద్మములు మనస్సులో పెట్టుకుంటూ స్మరిస్తూ ధ్యానం చేస్తూ వారు ఆ గంగలో అడుగు వేయగా వారి యొక్క భావనకి, భక్తికి గంగాదేవి స్పందించి గంగలోంచి పద్మములను బయటికి తీసుకువచ్చింది. ఈయన కాలు పెడుతుండగా పద్మములు వికసిస్తున్నాయి. ఒక కాలు తీయగా ఇంకో కాలు పెడుతుంటే ఇంకో పద్మము. ఆ పద్మముల మీద పాదాలు వేసుకుంటూ వారు గురుదేవుల దగ్గరికి అతి శీఘ్రంగా వెళ్ళడంతో వారికి గంగాదేవి పద్మములు ఇచ్చింది అన్న మాటలతో కూడా పద్మ పాదాచార్యులు వారు గురుదేవుల యొక్క పాద పద్మములు నిరంతరమైన హృదయంలో ఉన్నది కూడా కాబట్టి వారు పద్మపాదాచార్యులు వారు అన్న పేరుతో ప్రఖ్యాత గాంచినారు. వారు వీరే విష్ణు స్వరూపులు, విష్ణు అంశతో వచ్చింది వీరే. అందుకే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ. చూసారా, శాస్త్ర ప్రామాణికంగా ఉన్న కావ్యాలు ఇవన్నీ. ఏదో కూర్చొని సరదాగా రాసినవి కాదు ఇవి. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవచ్చు. అలా చేస్తే ఇంకో 3-4 గంటలు అందరం కూర్చొని పోతాం ఆనందిస్తూ, అది కూడా కష్టంతో కాకుండా. అది జరుగుతూ దాన్నే చెప్తున్నారు అన్నమాట. సంతారిక నవది సంస్కృతి సాగరస్య కింతారయేన్న సరితం గురుపాద భక్తి నిత్యంజస ప్రవిశత సలిలం సింధు పద్మాన్యుదంచయతి తస్య పదే పదేస్మే అని పదే పదే వారి గురుదేవుల యొక్క పాదములను తలుచుకుంటూ ఉండగా గంగ కూడా వారికి పద్మములను ఇచ్చి అటువైపు తీసుకువెళ్ళగా చక్కగా పద్మపాదాచార్యులు వారు కూడా శంకరుల యొక్క ప్రథమ శిష్యులుగా విరాజిల్లుతూ ఉన్నారు. తర్వాత పద్మపాదాచార్యులు వారు, శంకరులు వారి శిష్యులు కూడా అనేక ద్వైత మత ఖండన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాశుపతులు, బౌద్ధులు, శూన్యవాదులు, క్షణికవాదులు, సాంఖ్యులు ఎంత సిద్ధాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది మనకి. అవైదిక మతాలు
అన్న ఛత్రంలో వీళ్ళందరూ చేస్తారు. వీళ్ళందరినీ కూడా ఖండించుకుంటూ దిగ్విజయ యాత్రని వారు కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్తూ ఇప్పుడు మనము 7వ సర్గలోకి వెళ్తున్నాం. మనం ఒకసారి 7వ సర్గలో శంకరాచార్యులు వారు ఒకానొక సమయంలో ఉండగా వ్యాసుల వారే వారిని పరీక్షిద్దాము అనుకున్నారు. అసలు ఏం చేశారు? బ్రహ్మసూత్రాలు ఇచ్చింది వ్యాసులు వారు, దానికి భాష్యము రాయడం మొదలు పెట్టారు. దాన్ని చెప్పాలి కదా ఎంత బాగుంది అన్నది, ఎలా చూడాలి అని వ్యాసుల వారే ముచ్చటపడి వారు వచ్చారనమాట. వ్యాసుల వారే ముచ్చటపడి చూద్దాం ఒకసారి అసలు ఏం చేస్తున్నారా అని చెప్పి ఒకసారి ఆయన వచ్చి బ్రహ్మసూత్రాల్లోనే 3వ అధ్యాయంలో ఒక సంఘటనని శంకరుల దగ్గరికి ఒక వృద్ధ బ్రాహ్మణుడి కింద వచ్చి, నాయన శంకర నువ్వు భాష్యం రాస్తున్నావు అంట కదా, నేను చూడాలనుకుంటున్నాను, నాకు చెప్తావా అంటే, తప్పకుండా స్వామి మీలాంటి వారు రావడం విషయమే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. మాట్లాడుతుంటే ఒక సంఘటన, అది ఇక్కడ నేను చర్చ చేయను ఎందుకంటే అదో 3 గంటలు లాగేస్తుంది. ఒక శరీరం విడిచిపెడితే అంటే ఒక మనిషి శరీరం పడిపోయింది, వాడు చనిపోయాడు. అప్పుడు ఆ సూక్ష్మ భూతాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి అన్న చర్చ జరుగుతుంది అన్నమాట ఆ సంఘటనలో. అవి ఇంద్రియాలన్నిట్లో ఒకదానిలో ఒకటి పంచీకృతం అయినవి అపంచీకృతంలోకి వెళ్ళిపోతాయా, అవ్యక్తంలో వెళ్ళిపోతాయా, ఆకాశంలో వెళ్ళిపోతాయా, వెంటనే వేరే జన్మ తీసుకుంటాయా, ఇలా అనేక ప్రశ్నలు వాటన్నిటికీ కూడా చక్కగా శంకరులు దాని స్థితి ఎలా ఉంటాయి, అసలు ఆత్మ ఎలా ఉంటుంది, ఈ శరీరం పాంచభౌతికమైంది ఎలా లయం అయిపోతూ ఉంటుంది, దేని గుణాల్లో దానికి వెళ్ళిపోయి, ఇదంతా కూడా అవ్యక్తంలో అంతఃకరణంలోకి ఎలాగ ఉండిపోయి ఉంటాయి, తర్వాత దాని కర్మలకు అనుగుణంగా అవిద్య అజ్ఞానం ఉంటుంది కాబట్టి అది దానికి తగ్గ శరీరం ఉపాధి తీసుకుంటుంది అన్న విశేషమైన విచారణ శంకరులు ఇచ్చారు. వేదాంత పాఠం వినే వాళ్ళకి అవి బాగా తెలుస్తుంది ఎప్పుడు కూడా. సరే, అదంతా కూడా విస్తారంగా చెప్తుంటే పద్మపాదాదులు మిగతా శిష్యులందరూ ఆశ్చర్యంగా చూస్తూ, త్వం శంకర శంకర ఏవ సాక్షాత్ వ్యాసస్తు నారాయణ ఏవ నూనం తయోర్వివాదే సతతం ప్రశస్తే కిం కింకరోహం కరవాణి సద్య అన్నారు అన్నమాట. అదే మనకి చెప్తారు, శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృత వంద భగవంత పునః అని వారు సూక్ష్మ దృష్టితో చూసి, వచ్చిన వారు ముసలివాడు ఎవరో కానీ సాక్షాత్తు వ్యాసుల వారు ఎలా అంత గట్టి మీరు ఎలాగ అడుగుతున్నారు ఆయన సిద్ధాంతాన్ని అని వీరు గమనించి, అరే ఇక్కడ అసలు మనం ఏమి జోక్యం చేసుకుంటాం, ఏమి వింటాము, ఏమర్థమవుతుంది. ఒక ఆయన దక్షిణామూర్తి, ఇంకో ఆయనేమో హయగ్రీవ అవతారం, ఇద్దరు జ్ఞాన స్వరూపులు. శంకరం శంకర సాక్షాత్, ఈయన వ్యాసుల వాడు, వ్యాసో నారాయణుడికి. మనం కింకరులము, ఏం చేద్దాం, ఒక పని చేద్దాం, ఇద్దరిని హాయిగా దండం పెట్టుకుంటూ ఉందాం, ఈ 2 కళ్ళు సరిపోవట్లేవు అని చెప్పి శిష్యులందరూ దండం పెట్టుకుంటూ కూర్చున్నారు అనమాట. అంత గొప్ప సంఘటన ఇది. ఇక్కడ ఒకటి, మా గురువరేణ్యులతో మేము కాశీ యాత్ర చేసినప్పుడు ఈ ఘట్టం జరిగిన యొక్క స్థలంలో వారు మమ్మల్ని తీసుకెళ్లి ఈ ఘట్టం, ఈ కథ, ఈ విచారణ మాకు చెప్పారు. అదొక గొప్ప భాగ్యం అన్నమాట. మాకు కాశీ యాత్రలో జరిగిన గొప్ప భాగ్యం. ఆ స్థలాన్ని అవన్నీ చూసి ఆ పుణ్యభూమి యొక్క దర్శనము స్పర్శ కూడా చేసుకుని నమస్కారం చేసుకొని వచ్చామన్నమాట. అది కూడా చెప్పుకుంటూ, తర్వాత మీరు వ్యాసుల వారు చాలా గొప్పగా రాసే భాష్యం, ఇది లోక ప్రసిద్ధిగాంచుతుంది, నా హృదయమే నీవు అందించావని చెప్పి ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు గురువులు కదా వారు కూడా. కుమరుల భట్టు అన్న ఆయన ఇప్పుడు లోక ప్రసిద్ధం గాంచిన వాడు కర్మకాండలో, కానీ నా హృదయము జ్ఞానకాండ, అందుకే బ్రహ్మసూత్రాలు ఇచ్చారు. నీవు వారితో వెళ్ళి వాదించి వారిని ఓడించి జ్ఞానకాండని పునరుద్ధరణ చేయవలసినది అని చెప్పగా, ఎందుకంటే ప్రధాన మల్ల నిర్ధారణం అంటారు, అదొక న్యాయం. అంటే ఫస్ట్ ప్రైజ్ ఉన్నవాడిని ఓడిస్తే వీడు ఫస్ట్ వచ్చేస్తాడు, అలాగనమాట. అప్పట్లో లోక ప్రసిద్ధిగాంచిన వాడు కుమరుల భట్టు, ఆయన్ని ఓడిస్తే జ్ఞానం అదే పైకి ప్రకాశిస్తుంది అని చెప్పగా, అప్పుడు కుమరుల భట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, మీతో వాదనకు వచ్చాను నేను అని. కానీ కుమరుల భట్టు ఏం చేస్తున్నారు, అక్కడ మొత్తం ప్రయాగ క్షేత్రం దగ్గర ఒక ధాన్య నూకంతా ఆయన చుట్టూ వేసుకొని దాని మధ్యలో కూర్చొని అగ్ని రగిల్చుకొని ఆయన ఏదో ప్రాయశ్చిత కర్మ చేసుకుంటూ శరీరాన్ని విడిచే ప్రయత్నంలో ఉన్నాడు. సగం కాలిపోయాడు ఆయన, అంత తీవ్రమైన కర్మిష్టి ఆయన. ఏమి నాయన ఇలా ఉన్నావు అని చెప్పాడు, పూర్వం నేను బౌద్ధుల పాఠాలు కూడా విన్నాను, నేను ఎంత విన్నా కూడా
వారు నా గురు సమానులు అవుతారు అని చెప్తూ, ఏకాక్షరస్యాపి గురు ప్రదాత శాస్త్రోపదేష్ట కిము భాషణీయం అహం హి సర్వజ్ఞ గురోరధీత్య ప్రత్యాభిషేకేన గురోర్ మహాదహ. ఒక్క అక్షరం ఇచ్చినా కూడా గురువు గురువే, ఇది శాస్త్రం చెప్తోంది. అట్లాంటిది శాస్త్రాన్ని మాత్రమే నమ్మే కుమరిల భట్టే పక్కన వాడికి వెళ్ళి బౌద్ధం పాఠాలు విని దానికి విరుద్ధంగా దాన్ని ఖండించడానికి వేరే శాస్త్రాలు రాశాడు, మనం కూడా అలా ఇక్కడ వినేసి గురు ద్రోహం చెయ్యొచ్చు అని యద్యరాచరతి శ్రేష్ఠ తత్తదేవేత రోజన అని చెప్పారు కృష్ణ పరమాత్మ గీతలో. అలాగ నన్ను ఇప్పుడు ఆదర్శంగా తీసుకుంటారు జనాలు, అందుకు నేను అలాంటి తప్పుడు పని చేయనని నాకు నేనే ప్రాయశ్చితం చేసుకుంటున్నాను. రేపు ఎవరైనా గురుద్రోహం చేస్తే కుమరిల భట్టు చేసిన పని అది, అందుకని ఇలాంటి సాహసం ఎవరు చెయ్యకుండుగాక అని చెప్పి శంకరుల యొక్క వాంగ్మయాన్ని భాష్యాన్ని అక్కడే అలాగే చూసి వినిపించమని ప్రార్థించి వినగా కళ్ళల్లోంచి ఆనందాశ్రులు వచ్చి, ఇంత గొప్పదా జ్ఞానము, తెలియకుండా నేను కర్మలో పట్టుకొని ఉన్నానే. ఇప్పుడు కుమరుల భట్టు అన్నది ఎవరు అంటే సుబ్రహ్మణ్య అవతారం, మర్చిపోకూడదు. శంకరులు శంకరుడే, అంటే వాళ్ళ అబ్బాయే ఒక రకంగా అలా చూస్తే, కానీ అట్లా చూడం ఇక్కడ. శంకరుడు మళ్ళీ జ్ఞాన బోధ చేయగా సంతోషించి, కానీ నేను రాదలుచుకోలేను ఈ ప్రాయశ్చిత్తం నుంచి అని. శంకరులు అన్నారు, నా శక్తితో నీ శరీరాన్ని కూడా కాపాడుతాను, నీవు రా అంటే, లేదు నన్ను ఈసారికి విడిచిపెట్టే, నేను వచ్చిన కర్తవ్యం అయిపోయింది స్వామి, గుర్తు తెచ్చుకో అని అన్నారు. అలాగే నేను ఇబ్బంది పెట్టాను అని చెప్పి, మరి ఇది ఎట్లాగిప్పుడు అంటే, నా శిష్యుడే ఉన్నాడు ఒకడు మండన మిశ్రుడు మాహేష్మతి నగరంలో, అతను నా అంతటి వాడే, జైమిని మహర్షి దగ్గర కూడా శిక్షణ పొందినవాడు, వారిని కూడా మీరు గెలిస్తే మీకు జ్ఞానము నిలబడినట్టే అని చెప్పగా సంతోషించి శంకరాచార్యులు వారు కుమరిల భట్టుకి మహావాక్య తత్వార్థ ఉపదేశాన్ని ఇచ్చి వారిని శంకరాచార్యులు వారిని తదేకంగా చూసుకుంటూ కుమరిల భట్టు శరీర త్యాగం అలాగ చేసి ఉన్నారు అని ఈ భావనతో చేశారట. ఎలా చేశారు అంటే, ఆయన ఆఖరి భావన ఎలా ఉందంటే కుమరిల భట్టుది, అసార సంసార పయోధి మధ్యే నిమజ్జతాం సద్భిరుడార వృత్తై భవదృశై సంగతిరేవ సాధ్య నాణ్యస్తరుత్తర విధాయ అని. ఈ సంసారము ఈ కర్మకాండానంతా కేవలం జన్మజన్మలో పడేస్తుంది, కానీ కేవలం జ్ఞానమే ఉత్తమమైనది స్వామి అని వారిని ఆ బ్రహ్మస్వరూపమే, బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి, ఆయనే మూర్తి భవించిన బ్రహ్మము అని తాదాత్మ్యంతో చూసుకుంటూ శరీర త్యాగం కుమరుల భట్టు చేయగా శంకరులు 8వ సర్గలోకి వెళ్తున్నాం మనం. అలాగే శంకరులు కూడా మండన మిశ్రుడు దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళగా మండన మిశ్రుడు ఎక్కడుంటాడు, ఆ మాహేష్మతి నగరంలో ఎక్కడుంటాడు చెప్పాము. ఆయన చాలా గొప్ప కర్మకాండలో దిట్ట, వేదం కూడా బాగా ఆపోసన పట్టినవాడు అని అనుకుంటూ అందరిని అడుగుతున్నారు, ఎక్కడ ఉన్నాడు మండన మిశ్రుడు, ఎక్కడ ఉన్నాడు అంటే, పని చేసుకునే వాళ్ళు, ఏది కుండలు కడవలు మోసుకుంటూ ఇక్కడ అక్కడ చేసుకునే శ్రామికులు అన్న మాట ఏమిటి అంటే, స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కీరంగనాయత్త గిరింగిరంతి ద్వారస్థ నీడాంతర సన్నిరుద్ధ జానీహి తన్మందన పండితౌకః అన్నారు. చాలా అసలు అండి మండన మిశ్రుడు ఇల్లు తెలుసుకోవడము. అలా వెళ్తూ ఉండండి, ఒక ఇంటి ముందు, ఏ ఇంటి ముందు అయితే 2 చిలకలు, పంజరాల్లో ఉన్న చిలకలు వేదములు స్వతః ప్రమాణమా లేక పరః ప్రమాణమా రాసుకున్నవా, ఈశ్వరుడు యొక్క నిశ్వాస నిశ్వాసాలతో వచ్చిందా, ఏ ఇంటి ముందు ఉన్న చిలకలు అంటే, మనం సామాన్యంగా ఇప్పుడు లుప్తమైనవి కానీ రామచిలుకల్ని పట్టుకొని రామ రామ అనిపిస్తే అది కూడా తిరిగి మాట్లాడుతుంది. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏది మాట్లాడుతుంటే అదే దాన్ని చెవున పడతాయి. ఇంట్లో ఇవి అన్నమాట చర్చలు జరిగేది. అలాగే పరమాత్మకి జనన మరణాలు లేనివాడు కదా, మరి ఆయన అవతారాలు ఎట్లా తీసుకుంటాడు, ఆయనకి కర్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవి మాట్లాడుకుంటున్నాయి చిలకలు. అట్లాగే ఏది సత్యము, జగత్తు సత్యమా అసత్యమా, అసలు కనపడుతోంది కదా, మరి కనపడకుండా మనం వెళ్ళిపోతుంది, జగత్తులో భాగం మన శరీరాలు కూడా కదా, మనం వెళ్ళిపోతున్నాం కదా, ఎలా అర్థం చేసుకొని ఇలాంటివి చిలుకలు మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు శంకరులు వెళ్ళగా అక్కడ మండన మిశ్రుడి ఇంట్లో కూడా శ్రాద్ధము జరుగుతూ ఉన్నది. వారి పితరులకి భోక్తల కింద వచ్చిన వారు ఎవరు అంటే సాక్షాత్తు జైమిని మహర్షి, వ్యాస మహర్షి అన్నమాట. అంటే ఆయన స్థాయి చూడండి ఎలా ఉన్నాడో. అక్కడికి వచ్చిన వారు వ్యాస జైమినులు. శంకరులు
జ్ఞానము పట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ శ్రాద్ధ కాలంలో వస్తే ఈయన ఎలాగూ రానివ్వడు. అందుకు శంకరులు ఏం చేశారంటే విచిత్రంగా ద్వారము నుండి లోపలికి ప్రవేశించారు. అంటే ఆయన సిద్ధులతో ఆ ద్వారము తీసుకొని రాలేదు, లోపలికి ప్రవేశించారు, పైన కప్పు నుంచి అలా ప్రవేశించారు. అది చూసి ఒక్కసారిగా బోడిగుండుతో, అంటే శిఖ పెట్టుకున్నవాడు వైదిక మార్గంలో ఉన్నవాడు, బోడిగుండు ఉండేసరికి మండన మిశ్రుడికి అర్థం కాక ఆ సాంప్రదాయము ఆ వైదికేమేమో అనుకొని కోప్పడి ఒక చిన్న సన్నివేశం హాస్యాస్పదంగా ఉన్నవాడు అది చెప్పుకున్నాం ఒక ఘట్టంలో. ఓ ముండి ఎక్కడి నుంచి అన్నారు, ఓ గుండు ఎక్కడి నుంచి అన్నారు. సంస్కృతంలో ఇంకా అందంగా ఉంటుంది అది సంభాషణ. శంకర్లు అన్నారు కావాలని చెప్పి గుండు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అన్నారు అనమాట. అంటే సాధారణంగా ఎక్కడి నుంచి వచ్చావు అని, అని గుండు ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి ఇక్కడ గుండు అన్నారు అనమాట. ఇంకా కోపం వచ్చింది మండన మిశ్రుడికి. అప్పుడు అన్నారు నువ్వు ఎలా వచ్చావు, నీ మార్గం ఎక్కడి నుంచి వచ్చింది అసలు అని అన్నారు. అంటే మార్గము సమాధానం చెప్తుందా ఎక్కడి నుంచి వచ్చింది అని. మార్గాన్ని ఎందుకు అడిగావు నువ్వు అన్నారు. మార్గం ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో మార్గం చెప్తుందా అన్నారు. ఇంకా కోపం వచ్చిందని, నేనా పుచ్చుకోకడనే సురాపానం లాంటిది పుచ్చుకున్నట్టున్నావు అన్నారు. ఓహో మీకు దాని రుచి అవన్నీ కూడా తెలుసా, గమనిస్తున్నారు అట్లాంటివి అన్నారు. ఎందుకు ఇట్లా అన్నారంటే శంకర్లు వచ్చి వాదన పెట్టుకో అంటే రాడు ఆయన మండన మిశ్రుడు. కానీ ఆ కోపం వచ్చి అహంకారం వచ్చినప్పుడు ఆయన అప్పుడు కూర్చుంటాడు అనమాట. వెంటనే వ్యాస జయమునులు కూడా, వ్యాసుల వారు అంతకు ముందే జోక్యం చేసుకుని మార్గనిర్దేశం చేసి ఉన్నారు కాబట్టి జోక్యం చేసి నాయన అతిథిని ఎప్పుడు అలా చేయకూడదు, శంకరుల మహానుభావుడైన అని చెప్పి వారి గురించి చెప్పి శరార్థం ముందు మనం కానిద్దాము, అయ్యాక నువ్వు వాదన చేయవలసినది అని చెప్పారనమాట. అప్పుడు శ్రార్థం అవన్నీ అయ్యాక గొప్ప వాదన జరిగినది. దానిలో ముఖ్యంగా ఎవరిని న్యాయవాది జడ్జి కింద పెట్టాలి, ఆ తీర్పు ఎవరివ్వాలి అంటే న్యాయ నిర్ణేతగా అంటే ఉభయవారతి దేవినే పెట్టారు. మండన మిశ్రుడి యొక్క భార్య, పక్షపాతాలు అవి ఉండే కాలం కాదది. అలాగే అని కూర్చొని ఆవిడ సాక్షాత్ సరస్వతీదేవి. ఇద్దరు చాలా విశేషమైన వాదనలు చేసుకున్నారు. చెప్పాను కదా అదంతా చాలా పెద్ద ఘట్టాలు అవన్నీ. చేసుకోగా ఆవిడ ఏం చేసిందంటే ఇలాంటి పూలమాలలు ఇద్దరు మెడలో వేసి ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. కొన్ని రోజులు గడిచే ఒక మంత్రానుష్ఠానం చేసి వెళ్ళింది, మంత్రం వేసి వెళ్ళింది. ఏమిటి అంటే ఎవరి యొక్క సాధన లేక వాదనలో బలం ఉంటుందో వారి దండ గొప్పగా ఉంటుంది, ఎవరి యొక్క వాదనలో సత్యము లుప్తం అవుతూ ఉంటుందో వారి దండ వాడిపోతుంది అని. రాను రాను మండన మిశ్రుడి యొక్క దండ వాడిపోగా ఆవిడ వచ్చి ఇద్దరు వస్తే భిక్షకి రావచ్చు ఇద్దరు అంది. ఏమిటి అంటే మండన మిశ్రుడు కనుక ఓడిపోతే శంకరుల దగ్గర సన్యాసం తీసుకోవాలి, శంకరులు కనుక ఓడిపోతే ఆయన గృహస్థాశ్రమంలో చేరాలి. ఇది అన్నమాట వాళ్ళ పోటీ. మండన మిశ్రుడు ఓడిపోయాడు. ఇంకా శంకరులు అన్నారు నాయన వస్తే నేను తీసుకెళ్లిపోతాను అని. అప్పుడు ఉభయవార్తిదేవి ఆగాగు, దంపతులు అంటే ఒకరు కాదు ఇద్దరు, నన్ను కూడా ఓడించాలి అని. ఈయన అమ్మ అది ఒప్పందంలో లేదు ముందు, అందున సన్యాసులు స్త్రీలతో నేరుగా మాట్లాడేది లేదు, నేను ససేమిరా చెయ్యను, నీతో వాదన చెయ్యను అన్నారు. ఆవిడ చెప్పింది. గార్గి యాజ్ఞవల్క్యులు వాదన చేశారు, జనకుడు సలవా వాళ్ళందరూ చేసుకున్నారు, పురాణ ప్రమాణం ఉండనే ఉన్నది, నువ్వు చెయ్యాలి. శిష్యులు కూడా ఉత్సుకత చేసి మీరు సర్వజ్ఞులు స్వామి ఎంతసేపు అంటాడు, మండన మిశ్రుడినే పడగొట్టేశారు, ఇదంతా ఇలాంటివి చెయ్యకూడదు, గురువు గారు వద్దన్నప్పుడు వినండి. లేదు గురువు గారు మీరు వాదన చేయండి, ఎందుకు వెనకడుగు వేస్తున్నారు, సరే కానివ్వండి అన్నారు. ఇప్పుడు గురువు ఒకటి వద్దు అంటే అది వద్దు, సరే శిష్యులకి తర్వాతి కాలంలో తెలిసి వస్తుంది అది అని సరే అని వాదన కూర్చున్నారు. వాదనలో ఉభయభారతి దేవి కూడా దగ్గుముఖం పట్టినది. అప్పుడు ఆవిడ యుక్తితో ఏమి చేస్తూ కూర్చుందంటే అడగకూడని యొక్క మాటలు ఆయన్ని అడిగింది. అంటే కామకళల గురించి అడిగింది. ఆయన వెంటనే శిష్యుల ముఖం చూసి అర్థమైందా ఇలాగే ఉంటుంది అందుకే అని ఒకసారి మళ్ళీ ఆవిడతాను, అమ్మ నేను అతి చిన్న వయస్సులోనే 5 ఏళ్ల వయసులోనే ఉపనయనం చేసి సంవత్సరానికే 6 ఏళ్లలో సన్యాసం తీసుకున్నానమ్మా, నాకు ఇది తెలియదు, అందుకు నేను ఇది చెప్పలేను, నాకు కొంత గడువు ఇస్తే నేను అప్పుడు చెప్తాను. ఎందుకు అంటే సకల శాస్త్రములు ఆయనకు వచ్చు, కానీ ఇప్పుడు ఆ శాస్త్ర ఆధారం తీసుకొని శంకరులు కనుక ఒకవేళ చెప్తే అందరు ఏమనుకుంటారు, ఆయన చదివాడా కానీ ఎతికి ఎట్లా తెలిసిది అన్న ఒక నింద మోపేస్తారు, ఆ విచారణ ఎవరు చెయ్యరు.
చెప్పలేకపోతే ఆయన సర్వజ్ఞత్వానికి అక్కడ అడ్డు వచ్చేస్తుంది. అందుకు ఆయన ఆలోచించి గడువు తీసుకున్నగా ఆయన అన్నారన్నమాట. ఆలోచిస్తుండగా ఒక చోట శిష్యులతో ఉన్నప్పుడు ఆవిడ అంది, నెల కాదు ఇంకొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకొని అప్పుడు రా, మనం మాట్లాడుకుందాం మళ్ళీ అన్నమాట. ఉభయ భారత వీళ్ళు సెలవు తీసుకొని వచ్చేసారు. శిష్యులతో కూర్చుండగా అక్కడ ఒక సంఘటన జరిగినది. ఏమిటి అంటే, ఒక రాజు అక్కడ అమరుకుడు అన్న రాజు వాడు మరణించాడు. వాడి శరీరం చూసి, అడవిలో వాడు చనిపోగా చూసి శంకర్లు అన్నారు, నేను నా యోగ శక్తితో వాడి శరీరంలో దూరుతాను పద్మపాద, అక్కడ నేను నేర్చుకుంటాను ఈ చెప్పినవన్నీ కూడా అనుభవయుక్తంగా. అది అప్పుడు వేరే ధర్మం, వేరే శరీరం, ఆ శరీర ధర్మం పడుతుంది. మొదట అదే చెప్పారు మనీషా పంచకంలో. శరీరానికి ఉంటాయి వర్ణాశ్రమ ధర్మాలు, మనసుకి బ్రాహ్మణ మనస్సు, బ్రాహ్మణ బుద్ధి ఇట్లా ఏమి ఉండవు, దానికి వర్ణాశ్రమం శరీరానికి అని చెప్పగా కొంచెం హెచ్చరించాడు పద్మపాదులు వారు. గురుగారు మీరు అన్నది కరెక్టే, పూర్వం మత్స్యేంద్రుడు అన్న యోగి కూడా ఇలాగే చేశాడు, కానీ సంసారంలో వెళ్ళిపోయేసరికి ఆయనకు అదే బాగుందని ఉండిపోయాడు స్వామి, అది భయము అన్నారు. పద్మపాద, నాకు అట్లాంటి కోరికలు ఏమీ రావు, నేను అంతటా ప్రపంచాన్ని సాక్షి కింద చూసిన వాడను, నువ్వు కంగారు పడకు. అందున ఒక గొప్ప మాట అన్నారన్నమాట శంకరులు. ఏమిటంటే, అవిచార్యస్తు వపురాధ్య మిథ్యభిమన్యతే జడమతి సుదృఢం తమ బుద్ధి తత్వమధికృత్య విధి ప్రతిషేధ శాస్త్రమఖిలం సఫలం అని. అంటే ఈ విధి నిషేధాలన్నీ కూడా శాస్త్రము సామాన్యుడికి చెప్పింది, బ్రహ్మజ్ఞానుడికి లేదు. అందుకు నువ్వు కంగారు పడకు నా స్థితిని చూసి నువ్వు అని చెప్తూ, నేను ఎప్పుడూ కూడా జగన్మిథ్య అన్న భావనతోనే ఉంటాను. ఈ ప్రపంచం అంతా కూడా కళ ఎలా ఉంటుందో, కళని కూడా నేను సాక్షి కింద చూసే స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు ప్రారంధము, ఆగామి, సంచిత 3 కర్మలు లేవు నాకు అని చెప్పి శంకరులు అంగుష్టమారభ్య సమీరణం నయన్ కరంధ్ర మార్గేత్య యోగవత్ కరీంద్ర మార్గేణ కరంధ్ర మార్గేణ శనై ప్రవిష్టవాన్ మృతస్య యావచ్చరణాగ్రమే కథీ అని బొటను వేలు కాలులోంచి ఆయన శక్తులన్నీ వెనక్కి లాగి ఆయన బ్రహ్మరంధ్రంలోంచి ఆయన ప్రాణాలు, ఆయన సూక్ష్మ శరీరాలన్నీ తీసుకొని ఆ పడిపోయి ఉన్న అమరుక రాజు యొక్క బ్రహ్మరంధ్రంలోంచి ప్రవేశించారు. బ్రహ్మరంధ్రంలోంచి రాగలిగారంటేనే ఆయన బ్రహ్మజ్ఞాని అని అక్కడ అర్థమైపోతుంది. అక్కడ కూడా క్షుద్రమైన రంధ్రాల్లోంచి వెళ్ళలేదు, ఆయన బ్రహ్మరంధ్రంలోంచే వెళ్ళారు. అంటే శరీరం యొక్క తాదాత్మ్యము ఆయనకి అంటనే అంటకూడదు. కుండలిని ఎప్పుడో జాగ్రత్త సహస్రారంతో విచ్చుకుపోయింది అనమాట ఆయనకి. ఒక కుండలో నీళ్లు పోసి దాని సముద్రంలో పెడితే కుండలో నీళ్లు సముద్రంలో నీళ్లు కలిసిపోయి ఉన్నాయి. బయట కుండ ఉన్నది అని మనలాంటి వాళ్ళకి కనపడుతుంది తప్ప నీళ్లు అలా కలిసిపోయి ఎలా ఉంటాయో, జీవన్ముక్తి యొక్క అవస్థ ఈ జీవాత్మ పరమాత్మలో ఎప్పుడో కలిసిపోయి ఉంటాయి. ఈ శరీర తాదాత్మ్యం మనలాంటి బహిరంగ చూసే దృష్టి ఉన్న వాళ్ళకి మాత్రమే. అది శంకరుల యొక్క గొప్ప స్థితి. ఇది చెప్తూ 10వ సర్గ సంక్షేపంగా చెప్తాను, ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వస్తారు. ఇవాళ మనకి విశేషంగా కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా జరుగుతుంది. నృసింహ భక్తాయ నమః అని శృంగేరి జగద్గురుల యొక్క నామాల్లో కూడా ఉంటాయి మనం చూస్తే. అందుకే ఈ యొక్క ఘట్టాన్ని కూడా కొంత ఓపికగా ఉండండి. శంకరులు రాజు యందు ప్రవేశించి ఆయన భార్యలందు రమిస్తూ ఈ యొక్క విషయాలు, కామకళలు అవన్నీ కూడా సాక్షి కింద ఉండి అన్ని నేర్చుకుంటున్నాడు ఆయన. కానీ రాజ్యం ఎలా ఉన్నది ఈయన ఉండగా అంటే, సస్యశ్యామలమయ్యి వారంకి వర్షాలు పడుతూ అందరికీ అధికంగా పంటలు వస్తూ అందరి మనస్సులో చక్కటి ధార్మికమైన ఒక భావనలు రావడము ఇలాగ జరుగుతూ ఉన్నదన్నమాట. అలా జరుగుతూ ఉండగా అందరికీ అనుమానం వచ్చింది, ఇదేమిటి అసలు మన రాజు ఉన్నప్పుడు ఇట్లా లేదే, దొంగలు కూడా మంచి పనులు చేయాలని, అయ్యా మేము దొంగలము, మాకేదైనా ఉపాధి ఇవ్వండి, మాకు ఇట్లా మేము దొంగతనాలు చేయమని సత్పురుషుల్లాగా అయిపోతున్నారు అని మంత్రులు రాణిలు కలిసి సమావేశం పెట్టగా అర్థమైంది రాజుకి ప్రమాదం జరిగిన మాట నిజమే అడవిలో. తర్వాత కాసేపు ఆయన నిశ్చేష్టుడు అయి ఉన్నాడు, తర్వాత లేచాడమ్మా. ఈ మధ్యలో ఎవరన్నా ఆయనలో దూరారంటారా? మహాపురుషులు ఉత్తిగా రారు, వారికి కోరికలు ఉండవు. వారు వచ్చారంటే ఏదో ఒక కారణంతో వచ్చి ఉండొచ్చు, వారి పని అయిపోతే వారు మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకు
మనము ఈ మహాపురుషుణ్ణి ఇక్కడ ఉంచేయాలి. ఆయన వచ్చాడు అంటే అక్కడ ఏదో శరీరం ఉండనే ఉంది. ఆ శరీరం కనుక మనము ఈయనకి లేకుండా చేస్తే గతి లేక ఇక్కడ ఉండిపోతాడు. ఉండిపోతే మనకి లాభం ఏంటి? రాజ్యము సస్యశ్యామలంగా ఎప్పటికీ ఉంటుంది అని వీళ్ళు నిర్ణయించుకొని భటులకి చెప్పి రాని ఎక్కడ ఏ శరీరం ఉన్నాదా తగలేయండి అని చెప్పింది. అక్కడ శంకరాచార్యుల వారి శరీరాన్ని ఒక గుహలో పెట్టి పద్మపాదాదులు శిష్యులందరూ కూడా కాపాడుతూ కూర్చున్నారనమాట. అది అక్కడ జరుగుతున్న సందర్భం. అయ్యో ఇది ఎట్లా మరి వీళ్ళందరూ తగలబెడుతూ వచ్చేస్తున్నారు అంటే ఒకానొక సమయంలో ఈ వార్త వినగా పద్మపాదులు వారు మిగతా శిష్యులకు హెచ్చరించి, నాయన 2-3 వెళ్ళి రాజు దగ్గరికి చెప్పండి, ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతోంది, జాగ్రత్తగా కావ్య రూపంలో గాన రూపంలో వచ్చిన వారికి ఏది తెలియకూడదు, లేకపోతే ఈ ఇద్దరిని పట్టుకుని కూర్చోబెడతారు అక్కడ రాజ్యంలో వచ్చిన వారిని, దూతల్ని అని చెప్పగా ఒక ప్రణాళిక వేసి కొందరు శిష్యులు రాజు గొప్ప విశేషంగా ఉన్నాడు కాబట్టి మేము గాయకులము రాజుగారి వినోదం గురించి వచ్చామని చెప్తూ ఒక చిన్న పద్యం పాడారు రాజుగారి వినేటట్టు. ఏమన్నారంటే, భృంగతవ సంగతిమపాస్య గిరిశృంగే తుంగ విటపిన సంగముజాశ తద్వ్యంగే స్వాంగరచిత సకలు శాంతరజా సంగమకృతే భంగముపయాంతి భృంగాః అని అన్నారు. అంటే స్వామి ఓ మహారాజా, మేమొక 6-7 భృంగములో తుమ్మెదలు ఉన్నాము, మాకు ఒకటే పని, చక్కగా జ్ఞానము అన్న తేనెని ఆస్వాదిస్తూ ఉంటాము. కానీ అనుకోకుండా దానిలో ఒక పెద్ద తుమ్మెదకు ఒక పని పడి అది మా సమూహం నుంచి బయటికి వచ్చింది, అది అక్కడ ఉండిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ అది ఎప్పుడు వస్తుందా పెద్ద భృంగం అని చెప్పి దిగాలుగా ఉండి ఈ జ్ఞాన భృంగ తేనెను కూడా తీసుకోలేకపోతున్నాం స్వామి, దయచేసి కొంచెం గుర్తించండి అన్నారు. వెంటనే చటుక్కుమని చెప్పి శంకరులు ఎలాగైతే ఆ శరీరం నుంచి ఇలా వచ్చారో అంగుష్టం నుంచి వెనక్కి లాగి ఈ బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళి అక్కడెక్కడో ఉన్న శంకర శరీరంలోకి వెళ్ళడానికి సన్నిధులు అయ్యారు. కానీ అప్పటికే శంకరుల యొక్క శరీరాన్ని వారు దహనం చేసేసారు. చేయగా సగం శరీరం కాలిపోయింది. మరి వీరు దూరలేరు కాలుతున్న శరీరంలోకి, అవ్యక్త స్థితిలో నుంచున్నారు. ఈ అవ్యక్తం ఏమిటి అంటే ఇందాక వ్యాస శంకరుల యొక్క సంవాదం ఒకవేళ పూర్తిగా మనం చర్చించుకుంటే ఇక్కడ మనకి అది సులువు అయ్యేది ఎట్లా ఉన్నారు అని. అవ్యక్తంలో పాంచభౌతికంగా వారు అక్కడ నుంచొని ఉన్నారన్నమాట. వారు నుంచొని ఉండి శరీరం తగలబడుతుంటూ చూస్తూ వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని ఒకసారి చక్కగా మనస్సులో తలుచుకుంటూ స్తోత్రాన్ని చేశారు. ఏమిటి అన్నారంటే, సపది విహన శాంతయే మహాంతం నరమృగ రూప మదోక్షజం శరణ్యం స్తుతిభిరధికలాల సత్పదాభిస్త్వరిత మతోషయ ఆత్మవిప్రధాన. ఆ శరీరం కాలిపోతుంది స్వామి, అంతటా ఉన్న నువ్వు ప్రహ్లాదుని ఎలాగైతే నువ్వు అనుగ్రహించావో దాన్ని నన్ను కూడా కాపాడి ఈ నరమృగము శరీరంతో ఉన్న నువ్వు నన్ను మీరు అనుగ్రహించవలసినది తత్క్షణమే అని కోరి గొప్ప స్తోత్రాన్ని చేశారు. మనకి అలవాటు ఉన్న స్తోత్రాన్ని కూడా చూద్దాం మనం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ఆ శ్రీ రాజ్య లక్ష్మీ నృసింహస్వామిని లక్ష్మీ నృసింహ స్తోత్రం మొత్తం చక్కగా వారు ప్రార్థించగా వారికి చక్కటి అవయవాలు శరీర పుష్టి అవన్నీ కూడా స్వామి అనుగ్రహించగా మళ్ళీ ఆ శరీరంలో చేరి మిగతా స్తోత్రాన్ని కూడా వారు ప్రార్థించి ఎప్పుడు నిరంతరము లక్ష్మీ నరసింహస్వామిని కూడా, అందుకే నరసింహ భక్తాయ నమః అని వారి నామాల్లో ఉంటాయి, శంకరుల నామంలో వారు ఎప్పుడు కూడా వారిని అర్చిస్తూ ఉన్నారు. కానీ వీరు ఏం చేశారంటే ఇంకా వెళ్ళలేదు, మళ్ళీ వాదనకి పరమ వైరాగ్యం వచ్చేసింది వారికి. ఆ సంసారాన్ని చేసరికి ఇంకా వైరాగ్యం వచ్చింది. మీరు చూస్తే నృసింహ స్తోత్రం అదే ఉంటుంది, సంసార దష్ట అనుకుంటూ సంసార సాగర విశాల కరాల కామ నక్ర గ్రహ గ్రహణ నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగ లసదూర్మి నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. సంసారం మీద విరక్తి పుట్టి 10 ఉంటాయి అట్లాంటి శ్లోకాలు. ఆయన తపస్సులోకి వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచాక శిష్యులు మళ్ళీ వెళ్ళి, స్వామి ఇలా ఉంటే కాదు, కర్తవ్యం ఒకటి ఉన్నది, ఉభయ భారతీ దేవి దగ్గరికి వెళ్ళి మనం జరిగిన విషయం పూర్తి చేసుకోవాలి అంటే, సరే పదండి అలాగే వెళ్దాము అని చెప్పి వారు అప్పుడు ఉభయ భారతీ దేవి దగ్గరికి కూడా
వెళ్ళగా ఉభయభారతీదేవికి అర్థమైంది వారి యొక్క తేజస్సు ప్రకాశం. వారికి ముందే నమ్మకం వస్తాను కొంతకాలం అన్నా ఉందాము అని, అంతవరకే అని ఆవిడ చెప్పింది. శంకర, నేను కూడా ఓడిపోయాను, నా భర్త మండన మిశ్రుడిని నీవు తీసేసుకోవచ్చు, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను సరస్వతీదేవి కింద అని చెప్పి ఆవిడ మెల్లిగా బయలుదేరుతుంది. శంకరులు, అమ్మా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, భారతదేశంలో లిప్తమైనదే జ్ఞానము, అందుకు నీవు ఉండవలసినదే. నేను తర్వాతి కాలములలో శృంగేరి మహాక్షేత్రంలో శారదా పీఠాన్ని పెట్టబోతున్నాను, అక్కడ నీవే శారదాంబ కింద ఏ రాజరాజేశ్వరి లలితాపర భట్టారిక త్రిపుర సుందరి అయిన నీవు శ్రీ శారదాంబ కింద నువ్వు విరాజిల్లాలక్కడ, నా మొట్టమొదటి పీఠం అక్కడే పెట్టబోతున్నాను, ఇదిగో ఈ మండల మిశ్రుణ్ణే సురేశ్వరాచార్యుల వారి కింద దీక్షించి అక్కడే కూర్చోబెడతాను నేను పీఠాధిపతి కింద అని అమ్మవారికి చెప్తూ, తస్మాదస్మత్ కల్పితేష్వర్చ్యమాన స్థానేషు త్వం శారదాఖ్యదిశంతి ఇష్టానర్దాన్ నృష్య శృంగాదికేషు క్షేత్రే స్వయం ప్రాప్త సన్నిధాన. స్వయముగా నువ్వే ఋష్యశృంగపురంలోకి వచ్చి శారదాపీఠంలో విరాజిల్లాలి తల్లి, నీ అనుగ్రహమే ఈ భారతదేశానికి మొత్తం కూడా అఖండముగా ఉండాలి అని చెప్తూ శంకరులు చక్కగా శారదా పరమేశ్వరికి అనుగ్రహాన్ని పొంది ఆవిడ మాట తీసుకొని మండన మిశ్రుడికి సురేశ్వరాచార్యుల వారు అన్న దీక్ష తీసుకొని తర్వాతి కాలంలో మహారాష్ట్రకు, ఆ తరువాత కాలంలో శ్రీశైలానికి బయలుదేరుతూ ఇద్దరు ముఖ్య శిష్యులందరూ వచ్చారు. ఇక్కడ 10వ సర్గ అయ్యింది అని చెప్పుకుంటూ పదే పదే శంకరాచార్యుల వారికి గురు పరంపరకి నమస్కారం చేసుకుంటూ ఇవాల్టి యొక్క ఉపన్యాసాన్ని ప్రసంగాన్ని నేను ఉపసంహారం చేసుకుంటూ, హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ. శాంతి శాంతి శాంతి.